భక్తవత్సలమ్మ గారు. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. సత్య సాయినం విష్ణుం పురాణ పురుషోత్తమం పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ, మన గురువు గారైనటువంటి లక్ష్మీనారాయణ గారి పాదపద్మాలకి, అమ్మగారైన వరలక్ష్మి గారికి, మన అహం సత్యబోధక సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పించుకుంటూ, ఈనాడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు రచించినటువంటి జ్ఞాపకాల పందిరి అనే గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని నాకు కలిగించిన మా గురువు గారికి మరొక్కసారి నమస్మాంజలి తెలుపుకుంటూ, మన ఈ గ్రంథ పఠనాన్ని అనిల్ కుమార్ గారికి అంకితం చేస్తూ ప్రారంభిస్తున్నాను. సాయిరా. గత చాప్టర్ 8వ చాప్టరు ప్రకాశం జిల్లా అనుభవాలు పూర్తయినాయి. సాయిరాం. ఇప్పుడు 9వ చాప్టర్ పులకరింపుతో ప్రారంభిస్తున్నాను. రామకృష్ణ మిషన్ వారి మందిరము, స్కూలు గుంటూరులో శ్రీ సత్యసాయి శాంతి సుధ పక్కన ఉన్నవి. కార్యదర్శి శ్రీ అంకయ్య నాయుడు గారు, అధ్యక్షులు డాక్టర్ రామదాసు గారు నన్ను శ్రీ రామకృష్ణ జన్మదినోత్సవాలలో ప్రసంగించవలసినదిగా ఆహ్వానించారు. మేధావులు కొందరు, రామకృష్ణ మిషన్ సభ్యులు, వారి కుటుంబాలు హాజరైనారు. విషయం గొప్పది కనుక సభ రక్త కట్టింది. ఆ రోజు సభానంతరం పెద్దాయన ఒకరు వచ్చారు మా ఇంటికి. ఆఫీస్ డిప్యూటేషన్ మీద వచ్చానని, నా ప్రసంగం వారికి నచ్చిందని చెప్పారు. మాటలలో వారి పేరు నాగేంద్రనాథ్ గారని తెలిసింది. ఎంతో గౌరవంగా, ప్రేమతో నన్ను మదనపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితికి ఆహ్వానించారు. రాయలసీమ జిల్లాలలో మొట్టమొదటిసారి మదనపల్లికి వెళ్ళడం జరిగింది. శ్రీ నాగేంద్రనాథ్ గారు అక్కడ పనిచేస్తుండేవారు. ఆ రోజు సాయంకాలం ప్రసంగించాను. రాత్రి ప్రయాణం అవుతుండగా శ్రీ కస్తూరి గారు మదనపల్లికి చేరుకొని నన్ను మరునాడు కూడా ప్రసంగించమని కోరి ఉంచేశారు. 2వ రోజు కార్యక్రమంలో ఉదయం బాల వికాస్ ర్యాలీ ఏర్పాటు చేశారు. బాలబాలికలు ముచ్చటగా పాల్గొన్నారు. ర్యాలీలో జిల్లా బాల వికాస్ కన్వీనరు పద్మినీబాయి గారు ఎంతో హుషారుగా, చలాకీగా, ఉత్సాహంగా పాల్గొనడం చూసి కస్తూరి గారు ఎంతో సంతోషించారు. కస్తూరి గారు నా ప్రసంగం విన్న తర్వాత ఒక మాట అన్నారు సూచనప్రాయంగా. ఎన్నెన్నో విషయాలు చెప్పనక్కర్లేదు, కొన్ని అంశాలను ప్రధానంగా చేసుకుని సోదాహరణంగా వివరిస్తే బాగుంటుంది. కస్తూరి గారికి తెలుగు స్పష్టంగా రాకపోయినా వారు చెప్పదలుచుకున్న విషయానికి చక్కగా హాస్యం జోడించి ప్రసంగించేవారు. చిన్న పెద్ద అందరూ నవ్వుల జల్లులతో తడిసిపోయేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత బాబావారి వద్ద నా ప్రస్తావన వచ్చిందని కస్తూరి గారు చెప్పారు. కస్తూరి, నువ్వు అనిల్ కుమార్ ఉపన్యాసం విన్నావా అని స్వామి అడిగినప్పుడు ఆయన నా గురించి చెబుతూ, మొదటిసారి మదనపల్లిలో విన్నానని, అభినయంతో సహా ఒక మిమిక్రీ ప్రోగ్రాం లాగా స్వామికి వివరించారట. స్వయంగా కస్తూరి గారే నాకు చెప్పారు. 1978లో దసరాల సందర్భంలో బాబా వారు అన్నమాట నాకు జ్ఞాపకం వస్తున్నది. 7 సంవత్సరాల తర్వాత వారు నాతో మాట్లాడడం అదే మొదటిసారి. అంతకుముందు ఒక తమాషా జరిగింది. స్వామి దర్శన సమయంలో
అందంగా నడుచుకుంటూ వచ్చి అనిల్ కుమార్ అని పిలిచారు. అప్పటిదాకా వారితో ఎలాంటి సంభాషణ భాగ్యానికి నోచుకోని నాకు ఆశ్చర్యం వేసి బహుశా నన్ను కాదేమో అనుకున్నాను. గుంటూరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ అన్నారు. చెంగున వారి పాదాలపైన వ్రాలాను. ఎప్పుడొచ్చావు అన్నారు. స్వామి, నిన్ననే వచ్చాను. ఎక్కడున్నావు అని అడిగితే బయట రంగప్ప గారి చీరల షాపు ప్రక్కనున్న వసతి గదుల్లో చేరానని చెప్పారు. అట్లా వద్దు, లోపలే ఉండు అంటూ వారు శ్రీ కుటుంబరావు గారిని పిలిచి, ఈయన ఎప్పుడొచ్చినా అకామిడేషన్ ఇవ్వు, రూమ్ రెంట్ ఏమీ తీసుకోవద్దు అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లు నాకు అకామిడేషన్ ఇవ్వడమే కాదు, ఉచితం కూడా. ప్రభువు పలకరింపు ఒక పులకరింపు. నా పేరు ఊరుతో సహా పిలవడం కలిగించింది మైమరుపు. అదే మొదటిసారి కావడం వల్ల అమాయకంగా, స్వామి, నేను రూమ్ రెంట్ అడ్వాన్స్ ఇచ్చేశాను అన్నాను. బాబా వారు, అయ్యో పాపం, సాయిబాబా అడ్వాన్స్ రిటర్న్ చేయమన్నారని చెప్పు, లోపల ఉండమన్నారని చెప్పు అన్నారు. భగవంతుడి మాటలివి. నా అజ్ఞాన ప్రదర్శన ఇది. మరునాడు బాబా వారు అడిగారు, పంపాను చేరిందా? ఏమిటది? చేరడం ఏమిటి? నాకు అర్థం కాలేదు. వారిని అడిగే ధైర్యం లేక నోరు మూసుకున్నాను. రూముకు చేరాక తెలిసింది, బాబా వారు దయతో ఒక పట్టు చీర కుటుంబరావు గారితో పంపినారని. ఆనందంతో మా ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. శ్రీవారి మొదటి ప్రేమ భిక్ష ఇదే. దసరాలలో బాబావారు నా ముందు నుంచి అంటున్నారు, ఏమి, నువ్వు డ్యాన్స్ చేస్తావంటనే? ఆశ్చర్యం, ఆనందం నాకు కలిగాయి. స్వామి, డ్యాన్స్ అంటే అన్నాను. చేతులు కాళ్ళు కదుపుతూ డ్యాన్స్ చేస్తూ ఉపన్యసిస్తావు, నాకంతా తెలుసు అన్నారు. భయం, విస్మయం, త్రోటుపాటు నా వంతైంది. అదేమిటో గాని నన్ను స్వామి డాన్సర్, జయంతిమాల, యామిని కృష్ణమూర్తి, పతివ్రత, ద్రౌపది అంటూ సంబోధించేవారు. మొదట్లో నాకు బిడియమనిపించేది, క్రమేణా అలవాటైపోయింది. ఆ రోజు విజయదశమి 1978. మరునాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను. బస్సులోకి సామాను సర్దాము. ఈలోగా శ్రీ శివరామకృష్ణయ్య, అంటే ప్రస్తుతం శ్రీ సత్యసాయి అయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్, మా గుంటూరు ఏసీ కాలేజీ పూర్వ విద్యార్థి, వచ్చి, మాస్టారు, స్వామి దగ్గర సెలవు తీసుకున్నారా అని అడిగారు. లేదు, 7 సంవత్సరాల నుంచి వచ్చిపోతున్నాను, పలకరింపుకే నోచుకోలేదు, ఇంకా నా బ్రతుక్కి సెలవు తీసుకోవడం కూడానా? వద్దు బాబు, ఆలస్యంగా విడితే ఉద్యోగం ఊడిపోతుంది, నేను వెళ్ళాలి అన్నాను. కాదండి, ఈ మాట వేరు, స్వామి దగ్గర ఉపన్యసించారు, తప్పక సెలవు తీసుకోవాలి అన్నారు. వెంటనే సామాను క్రిందకి దింపి మళ్ళీ పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి వెళ్ళి కూర్చున్నాను. బాబావారు వచ్చి, వరండాలో కూర్చో వెళ్ళు అన్నారు. హారతి అనంతరం భజన మందిరం వరండాలో కూర్చోమన్నట్లు అర్థమైంది. కానీ అక్కడికి నన్నెవరు రాణిస్తారు? పైగా ఢిల్లీ సేవాదళ డ్యూటీలో ఉన్నారు, వస్తాదుల్లా ఉన్నారు, చెయ్యి పట్టుకుని గొలుసులాగా వలయంగా నుంచున్నారు. చస్తే కదలనెవరు. కాస్త అటు ఇటు తారట్లాడి 2 చేతులు పట్టుకుని ఉంటే వారి కింద నుంచి దూరి పరిగెత్తుకెళ్ళి మందిరం వరండాలో కూర్చున్నాను. అక్కడికి చేరాక నన్నేమి చేరలేరన్న నా ధీమా ఎవరూ పొమ్మనలేదు. కొద్దిసేపట్లో పూర్ణచంద్ర నుంచి బాబావారు ప్రశాంతి మందిరం చేరి నన్ను చూచి చిరునవ్వు నవ్వి ఇంటర్వ్యూ రూమ్లోకి రమ్మన్నారు. ఎంతో ప్రేమతో దగ్గరగా పిలిచి నా ప్రసంగాన్ని ప్రశంసించి నా జేబులో ఒక కవరు పెట్టి, పుట్టు పండగకు డ్రెస్ కుట్టించుకో అన్నారు. అప్పుడు నేనిచ్చిన సమాధానం తలుచుకుంటూ ఈనాటికి నవ్వుకుంటాను. స్వామి,
పుట్టు పండుగ అన్నారు. బాబా నవ్వుతూ బర్త్డే అన్నారు. నాకు అర్థం కాక నా బర్త్డే అక్టోబర్ 25 స్వామి అన్నాను. నా అమాయకత్వం చూసి బాబా నవ్వుకున్నారో జాలిపడ్డారో తెలియదు. స్వామి బర్త్డేకి కుట్టించుకో, నీ బర్త్డేకి కూడా కుట్టించుకో, కవర్లో స్టిచ్చింగ్ ఛార్జీలు కూడా పెట్టాను అన్నారు. స్వామి, నేను ఉద్యోగం చేస్తున్నాను, తప్పకుండా కుట్టించుకుంటాను అన్నారు. బాబా నాకు ఒళ్ళు జల్లుమనేలా ఎలా అన్నారు. చూడు, మీ అమ్మ నిన్ను బట్టలు కుట్టించుకోమని డబ్బిస్తే అది ఆమె ప్రేమ, అంతేకాని నువ్వు కుట్టించుకోలేవని కాదు. ఎంత మాట, ఎంత ప్రేమ! మాతృ ప్రేమ అంటే అదే. తల్లి కంటే మిగులు దైవంబే దగ్గర, సన్నిహితుడు తండ్రి కంటే చాలా, అట్టి దైవమును మరువనంటును పాపంబు అన్న సాయి మాట సకల సౌభాగ్యాల మూట. స్వామి చెప్పిన ప్రకారమే 2 జతల సఫారీలు కుట్టించుకున్నాను. ఇంతకీ ఏమైందనుకున్నారు? తర్వాత పుట్టపర్తి వచ్చి స్వామి బర్త్డే నాడు కొత్త బట్టలు ధరించాను. దూరం నుంచి దేవుడు చూడనే చూశారు. మరునాడు 2వ జత ధరించాను. ఆ రోజున బాబా నా దగ్గరగా వచ్చి, నిన్నటి డ్రెస్సు ఇవాళ డ్రెస్ కంటే బాగుంది అన్నారు. అంటే స్వామి బర్త్డేకి కుట్టించుకున్నదే బాగుందన్నమాట. ఎందుకు బాగుండదు? వారి పేరుతో ఏది చేసినా, వేసుకున్నా, పలికినా, తలచినా, ఆరగించినా బాగుండే తీరుతుంది. స్వామి దివ్యత్వం అలాంటిది. 1978 దసరా నాకు స్వామి సాన్నిధ్య అనుభూతిని అందించింది. అంతరంగిక సంభాషణ అనుగ్రహించింది. పురస్కారాలను నింపింది. నాకు జీవితంలో మరపురాని, మరువులేని మహోత్సవం అది. చిత్తూరు జిల్లా. ఇదంతా మదనపల్లి నుంచి ప్రారంభమైంది. బంగారు కళల్ని పండించింది. చిత్తూరు జిల్లాలో మహాభక్తులను కలుసుకున్నాను. శ్రీ భాస్కర్ రెడ్డి గారు, సేవాదళం సుభాష్ చంద్రబోస్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ లక్ష్మణరావు గారు, ప్రొఫెసర్ అరుణాచలం గారు, ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామారావు గారు, కత్తుల శ్యామల గారు, నాగేంద్ర గారు, పద్మినీబాయి గారు, పాండు రంగయ్య శెట్టి గారు మొదలైన వారు సాయి సంస్థల పురోభివృద్ధికి చాలా కృషి చేశారు. చిత్తూరు వరదాచారి గారు కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. వాయిల్పాడు పద్మావతి ప్రింటర్స్ కృష్ణమూర్తి గారు అనుకుంటాను సంస్థల ప్రగతికి శ్రమపడిన వారిలో ఉన్నారు. శ్రీ వెంకటరెడ్డి గారు రాష్ట్ర మాజీ డ్రగ్ కంట్రోలర్, ఆంధ్ర రాష్ట్ర గ్రామాభ్యుదయ కార్యక్రమాలకు కన్వీనరుగా ఉన్నారు. శ్రీ వెంకటరెడ్డి గారు సమర్థులు. ఎన్నెన్నో గ్రామ సేవలను రాష్ట్రమంతటా చేయించిన వారు. చిత్తూరు జిల్లాలో డాక్టర్ చంటిరెడ్డి గారు పశు వైద్య శిబిరాలను నిర్వహించేవారు. జిల్లా వ్యాప్తంగా పశు వైద్య శిబిరాలను, మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరిగింది. వారాంతరంలో వైద్యులను, ఔషధాలను, బాబావారి ఫిల్మ్ ప్రదర్శన కోసం ప్రొజెక్టర్, బాల వికాస్ కార్యక్రమాలు, డాక్టర్ రఘునాథాచారి గారి ప్రసంగాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేవారు. వెటర్నరీ వ్యవసాయ రంగాలలో చిత్తూరు జిల్లా ఆనాడు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది. తిరుపతిలో వెంకటేశ్వరన్ గారిని స్టేట్ బ్యాంక్ జోనల్ ఆఫీసర్ ఉండేవారు. వారి సతీమణి మహాభక్తురాలు, బాల వికాస్ గురువు అంశవేణి గారు ఉండేవారు. వారింటికి నేను వెళ్ళడం జరిగింది. స్వామికి స్నానాలు, భోజనాలు, పవలింపు సేవలు, ఆఖరికి సంక్రాంతి సందర్భంగా భోగి పళ్ళు పోయడం విని చూచి నమ్మలేకపోయాను. ప్రతి సాయంకాలం ఉయ్యాలోత్సవం జరిపి అంశవేణి గారు వీణ వాయిస్తూ నిద్రపుచ్చేవారట. నమ్మశక్యంగా ఉందా? అంశవేణి గారు ఒక సందర్భంలో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. స్వామి పర్మిషన్ కావాలని ఆమె పట్టుపట్టారు. స్వామి ఆశీర్వాదం పత్తిలో పొందారు. బాబా వారు ఆపరేషన్ చేయించుకో, నేనుంటాలే, భయపడకు అన్నారు. అనుకున్న రోజున ఆపరేషన్కు అంశవేణి గారిని థియేటర్లోకి తీసుకువెళ్ళారు. నర్సులు, డాక్టర్లు తప్ప ఎవరూ ఉండరని తెలిసిన విషయమే కదా.
కొద్ది సమయంలో బాబా ప్రత్యక్షమై ఆపరేషన్ అయ్యేదాకా ఉండి చివర్లో అంతర్ధానమయ్యారు. డాక్టర్లందరూ చూశారు, నర్సులు కూడా చూశారు. డాక్టర్ లక్ష్మణరావు గారు సిబ్బందిలో ఒకరు. స్వామిని గురించి వినాలి, అనుభవించాలి, ఆనందించాలి తప్ప తర్కవాదం చేయకూడదు. మనుష్ మనసుకు అందనిది, వాక్కుకు అలవి కానిది వారి దివ్యత్వం. మరో మహిమ కళ్ళారా చూశాను. మిత్రుడు భాస్కర్ రెడ్డి గారితో పాకాల దగ్గరలోని కొత్తకోట గ్రామానికి వెళ్ళాను. నారాయణ సేవ సమయంలో అన్నరాశిపై విభూతితో రాసిన ఓంకారం చూశాను. భాస్కర్ రెడ్డి గారు కస్తూరి వంటి వారికి సేవలందించిన రైల్వే ఉద్యోగి. చాలా క్రమశిక్షణ పాటించి అమలు చేసిన నాయకులు. డాక్టర్ వ్యాగేశ్వర్లు గారి నాయకత్వంలో చాలా పోలియో క్యాంపులు చిత్తూరు జిల్లాలో నిర్వహించారు. డాక్టర్ కైలాసరావు గారు, డాక్టర్ ఆదినారాయణ గారు సహకారాన్ని అందించేవారు. తిరుమలలో కూడా సత్యసాయి భజన మండలి ఉన్నది. తిరుపతిలో మందిరానికి డాక్టర్ రఘునాథాచార్య, కత్తుల శ్యామల వారి కుటుంబం, శ్రీ ఓరా గాంధీ, డాక్టర్ శ్రీహరి వంటి వారు చాలా కృషి చేశారు. ఇది నేను సూక్ష్మంగా పర్యటించి దర్శించి ఆనందించిన చిత్తూరు జిల్లా. 10వ చాప్టర్ విశ్వ సంసారి. నీ పద్ధతి సరిగా లేదు, నాకు చాలా చెడ్డ పేరు తెస్తున్నావు అని భగవాన్ బాబా వారు వరండాలో గట్టిగా మందలించిన రోజు అది. నాకు చెమట్లు పోస్తున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అందరూ చూస్తున్నారు, వింటున్నారు. ఇది మరీ బాధ. వెనక్కి తిరిగి బాబావారు తీవ్ర స్వరంతో అంటున్నారు, ఆడపిల్లల తండ్రివి, పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తున్నావా? సంబంధాలు వేగంగా చూడు. ఈ మాదిరి సంబంధం చూడకుండా వచ్చినావంటే ప్రశాంతి నిలయానికి రావద్దు. అందరూ ఏమనుకుంటారు? సాయిబాబా అంటూ తిరుగుతూ బాధ్యతలు మర్చావనుకోరు, నాకెంత చెడ్డ పేరు. అంటే మన గృహ సంబంధ బాధ్యతలు మరచి సేవా కార్యక్రమాలంటూ తిరగడం స్వామికి సంతృప్తి కలిగించదన్నది స్పష్టమైంది. చెంప చెల్లుమన్నట్లు అనిపించింది. వరండాలో అందరికీ నన్ను చూపిస్తూ బాబావారు అన్నారు, ఈ అనిల్ కుమార్ సూట్ కేసు పట్టుకుని వారం వారం స్వామి కార్యక్రమాలంటూ రాష్ట్రం అంతటా తిరుగుతూ ఆ కుటుంబ బాధ్యత నాపై పెట్టాడు. ఈ మాటల్లో కర్తవ్య బోధ ఉంది, వారి కరుణ ఉంది. కొన్ని రోజుల తర్వాత పత్రికి వస్తే ఏమైంది చూసావా అని అడిగారు. లేదు స్వామి అన్నాను. సంబంధాలు చూసిరా, లేకపోతే నిలయానికి రావద్దు అన్నారు. యథాప్రకారం ప్రతి నెల పత్రికి రావడం బాధ్యత, ఆనందం అని భావించడం వల్ల మళ్ళీ రావడం జరిగింది. ఏమైంది చెప్పు, చూసావా అని అడిగారు. అప్పుడు నేను, స్వామి, నా ఉపన్యాసానికి తల పండిన వారు, మధ్య వయస్కులు, సంసారులు వస్తుంటారు. పెళ్లి కొడుకులు నాకెక్కడ దొరుకుతారు అన్నాను. బాబా వారు పక్కున నవ్వినారు. నాకు అదే చాలు. ఆ నవ్వుల పువ్వులను చూస్తే చాలు. ఆ నవ్వుకు నేను కారణమైతే ఎంతో సాధించినట్లు భావిస్తాను. భగవాన్, మీకు వందలాది మంది తమ బాధలు, కోరికలు, ఫిర్యాదులు వినిపించవచ్చు. నేను అదనంగా నూటొక్కటి కాకుండా ఉంటే చాలు. నా సాధనంతా మీ చిరునవ్వు, హాస్యం అనుభవించడమే. ఇచ్చినవి ఏవో ఉన్నవి, ఇంతే చాలు. అధికములకేమి అని ఎప్పుడైనా గలుగు. వీడు నా భక్తుడని ఎల్లవేళలా నీకు ఒక్క రీతి అనుగ్రహం ఉన్న చాలు అన్న భావన ఎంత మధురమో కదా. ఈ కారణం వల్లనే కాబోలు స్వామితో సంభాషించినప్పుడల్లా స్వామిని నవ్వించే అవకాశాల కోసం అరులు చాచేవాడిని. దానికి వారు దయ అనుగ్రహించి సాన్నిహిత్యం, చనువు వారి ప్రేమ ప్రధాన కారణాలు. నాకు స్వవిషయాలు జ్ఞాపకం వచ్చేవి కావు. అవతారమూర్తి దరహాస చంద్రికలు దర్శించడం కన్నా కావలసిందేముంది అనిపిస్తుంది. కప్పు రంగు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, అంశ రెక్క తెలుపు, అందమైన సాయ మందహాసము తెలుపు. ఎంత వాస్తవము!
మా గుంటూరు నారాయణరావు అంటుండేవారు, స్వామి పటానికి చెప్పుకోండి చాలు, ఏ పనైనా అయిపోతుంది, కోరిక తీరిపోతుంది. 100కి 100 వంతు నిజమైన మాట. వారిని దగ్గరగా సాకారంగా దర్శిస్తూ సంభాషించే భాగ్యాన్ని స్వవిషయాల ప్రస్తావనతో, సంసార తాపత్రయాలతో, కీళ్ళ నొప్పులు కళ్ళవాపుల గురించో, వారి గురించి వీరి గురించి ఫిర్యాదులు చేస్తూనో గడపడం అరుదైన సువర్ణావకాశాన్ని జార విడుచుకోవడమేనని నా నమ్మిక. మరి నా గతి ఏంటి, నా సంగతి ఏంటి అని అనిపించవచ్చు. ఏల నిరాశ సాయీసుడుండగా పాలించు సాయి నీ పక్కనే నిలబడి, ఆలకించుచూ నీకు అండగా నుండగా, ఏల నిరాశ సాయీసుడుండగా ప్రేమించు సాయి నీ ప్రాపై యుండగా, దీవించు దేవుడు నీ దిక్కై యుండగా, దీన చింతలకేలా దిగులెందెదవు మనసా, ఏలా నిరాశ సాయీసుడుండగా. ఇంతకన్నా ఏ హామీ కావాలి, ఏ వాగ్దానం కావాలి? అభయానికి ఈ మాటలు బంగారు మూటలు చాలవా? ఆలోచించండి. మనస్సాక్షిగా ఒక మాట ధైర్యంగా చెప్పగలను, ఏనాడు నేను ఉత్తరాలు రాయలేదు, కోరికలు చెప్పుకోలేదు, బాధలు విన్నవించలేదు, ఎవరిపైన విమర్శలు ఫిర్యాదులు చేయలేదు. ఎందువల్ల అంటారేమో, అడగకుండా ఇచ్చే స్వామిని ఏది అడగాలి? కోరికలు విన్నవించకుండానే తీర్చే స్వామిని ఏది కోరాలి? నిందారోపణలు హాని తలపెట్టే వారి బారి నుంచి సున్నితంగా రక్షించే స్వామికి చెప్పవలసినది ఏముంటుంది? స్వానుభవంతో రాసే మాటలేవి సుమా. ఎన్నెన్నో జరిగాయి. స్వవిషయాల ప్రస్తావన ఎక్కడితో మీ అనుమతితో ఆపేస్తాను. స్థూలంగా ఈ కథనాన్ని ముగించాలి కదా, తప్పదు మరి. మొత్తానికి సంబంధం వారే చూశారు. అంతా నాటకీయంగా జరిగింది. పురోహితుడిని తేకుండా నన్నే పురోహితుని చేశావే అన్న మాటలు మరోగలనా? పెళ్లి వారికి మర్యాదలు, వంటకాలు నచ్చాయా అంటూ ఆత్మీయంగా వేసిన ప్రశ్న ఎప్పటికీ గుర్తుంటుంది. అనిల్ కుమార్కు ఎన్ని రూములు కావాలంటే అన్ని ఇవ్వు, అతనికి ఇబ్బంది రాకూడదు అంటూ కుటుంబరావు గారికి చెప్పిన మాటలు వారి అభిమానాన్ని తప్పక చాటుతాయి. రమణారావు గారిని పిలిచి, అతనికేమీ తెలియదు, టిఫిన్లు భోజనాలు ఏవి కావాలో నువ్వు చూసుకో అని మన తరపున అనే వారెవరన్నా ఉంటారా? స్వామి విశ్వ కుటుంబీకులు, వారే అనగలరు. డాక్టర్ కృష్ణారెడ్డి, నెల్లూరు వాస్తవులు అన్నమాట. కృష్ణారెడ్డిని గారిని పిలిచి అతనికి పట్టు పంచె కట్టి గట్టిగా బెల్టు పెట్టు, హడావిడి మనిషి, జాగ్రత్త అని స్వామి చెబుతూ ఉంటే ఎంత చిన్న విషయాలని పట్టించుకుంటారో తెలుస్తుంది. పెళ్లి ఏర్పాట్లు, బాజా భజంత్రీలు, భోజనాలు వగైరాలన్నీ వారే స్వయంగా చూసుకున్నారు. అంతకు ముందు రోజున పెళ్లి వారిని మమ్మల్ని పిలిచి పట్టు వస్త్రాలు, వధూవరులకు ఉంగరం, హారాలు సృష్టించి బహుకరించారు. ఇంటర్వ్యూ రూమ్లో విదేశాలలో స్థిరపడిన బంధువర్గం ఉన్నారు. బాబా వారు వారి పిల్లలను చూసి ఆశం పట్టించారు. మీ పిల్లలకు తెలుగు రాదా అని అందరినీ పలకరిస్తూ అన్నారు. అమ్మా నాన్నలకు బాగా చూసుకోవాలి, వారికి సేవ చేసి ఆనందాన్ని కలిగించాలి. మీరు విదేశాలలో ఉంటే ఇక్కడ అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు? ఒకరిని చూస్తూ అన్నారు, నీ ఆరోగ్యం సరిలేదు, జాగ్రత్త, ఇల్లు చక్కబెట్టుకో. ఇంజనీరింగ్ చదువుతున్న మరో కుర్రాన్ని చూస్తూ, సినిమాలు ఎక్కువగా చూస్తున్నావు, మానుకో, శ్రద్ధగా చదవాలి అంటూ కర్తవ్య బోధ చేశారు. మా మామగారు శ్రీ చింతపల్లి జగన్నాథరావు గారిని చూస్తూ, నీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా, నిన్ను కాపాడింది నేనే, ఆసుపత్రిలో ఉన్నప్పుడు నీకు సేవ చేసింది దేశంలో ఉన్న మా ఈ పెద్దమ్మాయే కదా, అంతా నేను చూసుకుంటాను అంటూ శివలింగాన్ని సృష్టించి ఇచ్చి నిత్యం దాన్ని తీర్థాన్ని సేవించమన్నారు. అలాగే ఆయన జీవితకాల పర్యంతం స్వామి విభూతి నోసట ధరించి తీర్థం సేవించడం చేశారు. మా అమ్మగారు శ్రీమతి కామరాజు సరోజినీదేవి. ఆమె రచయిత్రి, వక్త, పరిపాలనాధ్యక్షురాలు, తెలుగు ఆంగ్ల భాషల్లో దిట్ట. సంఘసేవ అన్నా
వృద్ధులకు సేవలు అందించాలన్నా ఎంతో ఆసక్తి కనబరిచేవారు. మద్రాసు క్వీన్ మేరీస్ కాలేజీలో ఆ రోజుల్లో ఆంగ్ల భాష అభ్యసించి బంగారు పథకాన్ని పొందిన తొలి ఆంధ్ర మహిళ అయితే ఆంధ్ర మహిళ అయితే చాలా డిసిప్లిన్డ్గా ఉంటూ అదే ప్రకారం కుటుంబాన్ని తీర్చిదిద్దారు. సాక్షాత్తు బాబావారే. ఆమె బాగా చదువుకుంది, చాలా స్ట్రిక్ట్, గట్టిది, పెద్ద ఉద్యోగాలు చేసింది అంటూ ఆమెకు రత్నాల హారం, డైమండ్ దుద్దులు, గాజులు సృష్టించి బహుకరించారు. ఇంటర్వ్యూ రూములో మా అమ్మగారికి ప్రత్యేకంగా కుర్చీ వేయించి కూర్చోమన్నారు. పెద్దలకు అందించవలసిన గౌరవ మర్యాదలు నేర్పినట్లయింది. వాడికేం తెలుసు, ఆధ్యాత్మిక విషయాలు కూడా శ్రీవారు ముచ్చటించారు. మా అమ్మ బాబా వారిని ఒక ప్రశ్న వేశారు. స్వామి, మా వాడు అద్వైతం అంటాడు, నాకేమో ద్వైతం సంతృప్తినిస్తుంది. ఏ కష్టం వచ్చినా మొరపెట్టుకోవడానికి దేవుడున్నాడనే ధైర్యము ఉంటుంది. ప్రార్థించడానికి దైవం ఉన్నాడు. అలా కాకుండా నేనే దైవం అనుకుంటే మాకు దిక్కెవరు, ఆదుకునేదెవరు? అప్పుడు బాబావారు అన్నారు, చూడమ్మా, వాడికేం తెలుసు, అద్వైతం అంటాడు కానీ అనుభవం ఉందా? మాట్లాడతాడు కానీ అద్వైతానుభవం ఏది? ఈ వయసులో నీకు అవి ఇవి ఎందుకు కానీ నీ మామూలు పద్ధతిలోనే సాధన చెయ్యి, అది చాలు అన్నారు. మెడకి నొప్పి వల్ల స్పాండిలైటిస్ వచ్చినప్పుడు మెడకి నొప్పి వల్ల డాక్టర్ గారు మా అమ్మగారిని మెడకు కాలర్ ఉంచుకోమన్నారు. ఆ కాలర్ మెడకి తగిలించుకుంటే కొంత ఉపశమనంగా ఉండేదామెకు. బాబావారు గమనించి, మెడకు నెక్లెస్ ధరించావే అన్నారు. నెక్లెస్సా? లేదు స్వామి, మెడ నొప్పికి కాలర్ వేసుకున్నాను అన్నది మా అమ్మ. తీసేయి, ఏ నొప్పి ఉండదు అంటూ విభూతి సృష్టించి మెడ మీద రాశారు. ఇక మళ్ళీ కాలరు అవసరం లేకుండా పోయింది. మళ్ళీ మెడ నొప్పి అంటే ఆమె ఎరుగదు. స్వామి కరుణ ఆమెపై ఎంతగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక కాలేజీ లెక్చరర్ని పిలిచి, అవ్వకు ఇక్కడ అన్నీ చూపించు, కారులో తీసుకెళ్లి జాగ్రత్తగా అంతా దగ్గరుండి చూపించు అని ఆజ్ఞాపించారు. బహుశా ఆమె విద్వత్తుకు, నిజాయితీకి, సేవా తత్పరతకు, భక్తికి వారిచ్చిన గుర్తింపు అనిపిస్తుంది. బాబావారు ఆప్యాయంగా అన్నారు, నీ కొడుకు సాయిబాబా అంటూ ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతున్నాడు అనుకుంటున్నావు? నేను లేనా చూసుకోవడానికి? ఎన్ని జన్మలెత్తినా పెళ్ళి ఇలా జరిపించగలరా? సాయిబాబా అంటే ఏమనుకున్నావు? ముందు ముందు ఇంకా చూస్తావు. ఎంత పైకి వస్తాడో దిగులు పడవద్దు. స్వామి పక్కనే ఉంటాడు కదా. స్వామి ఎంతమందికి తెలుసో అంతమందికి నీ కొడుకు తెలుస్తాడు. ఎంత చల్లని మాట! జన్మ జనములకు కూడా మరువలేని మాట. వివాహ కార్యక్రమం అయిన మరునాడు స్వామి పలకరిస్తూ ఇంటర్వ్యూ రూమ్లోకి 2 చీరలు పట్టుకొచ్చారు. ఒకటి నీలం, మరొకటి బంగారు రంగు. ఏది బాగుంది అన్నారు. సముద్రం నీలం, ఆకాశం నీలం, నీలమేఘశ్యాముడు రాముడు. నీలం సంగతి చెప్పేదేముంది, ఇంకా బంగారం అంటారా? దానికంటే విలువైంది ఏముంది స్వామి అన్నాను. ఆపు నీ వేదాంతం. ఇది ధర్మవరం పట్టు చీర, ఇది కంచి చీర, ఇప్పుడు చెప్పు అన్నారు. ధర్మవరం సమీపంలో సాయేశ్వరి, కంచిలో కామాక్షి, ఇంకా చెప్పాల్సిందేముంది అన్నాను. మీ అమ్మకు ఏ రంగు బాగుంటుంది అన్నారు భగవాన్. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆమెకు ఏ కలర్ అయినా నప్పుతుంది. అయినా నిన్న అందరితో పాటు ఇచ్చారు, ఇక వద్దు, ఆమెకు మళ్ళీ ఎందుకు అన్నాను. నోరు గట్టిగా మూసుకో, నిన్న పెళ్లి వారితో పాటు ఇచ్చాను, ఈ రోజున నిన్ను నాకు ఇచ్చింది కదా, అందుకు మళ్ళీ ఇస్తున్నాను అన్నారు. ఈ మాటలు వ్రాస్తుంటే నా కళ్ళ నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. రాసే అక్షరాలు చెదిరిపోతున్నట్టు అనిపిస్తుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ నన్నెరిగిన వారెవరు అపార్థం చేసుకోవాలని భావిస్తూ సాయి బంధువుల దగ్గర దాచుకోలేక గుండెల్లో పదిలపరుచుకున్న మాటలు పంచుకుంటున్నాను. బాబావారి ప్రేమ,
వారి పలుకులు తలుచుకుంటూ ప్రాణం పోతే చాలు, అదే 10,000. ఇక జన్మకు కావాల్సిందేముంది? అసలు ఇంతకీ నా కోరిక అదే. మంచాన పడో పిల్లా జల్లా మధ్యనో కాకుండా వేలాది సాయ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఊపిరి వదలాలి. దాని ముందు నా మటుకు నాకు పదవులు, సంపద వగైరా తృణప్రాయం. ఒక్క విషయం చెప్పి ఈ ప్రహసనం ముగిస్తాను. వీర వైష్ణవ సమానుడు నా అల్లుడు. అంతా స్వామికి చెప్పి చెయ్యాలి అన్న పట్టుదల నన్ను ఇబ్బంది పెట్టే జీర్ణం కాని వాస్తవం. అది 1988 సంవత్సరం. నేను రజతోత్సవాల కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నాను. అమ్మాయిని కాపురానికి పంపాలి, స్వామి అనుమతి ఆశీస్సులు కావాలన్నాడు అల్లుడు. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు అనుకుంటాను. బాబావారి తుంటికి ప్రాక్ వినపడలేదు భక్తవత్సలమ్మ. హలో, ప్రేమ వినపడటం లేదమ్మా. ప్రేమ సీతారామయ్య ఒక భజన పాడు. అవి షార్ట్ సత్సంగా. సీతారామయ్య సత్యసాయి పాదాంబుజం భజన బాగా పాడే వాళ్ళు పాడండి ఎవరన్నా. ఆల్సో విల్ కంటిన్యూ గురుపూర్ణ విషయాలు విల్ కంటిన్యూ అండి. నేను పాడుతున్నాను సాయం. పాడు. సాయిరామ్. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. పరమ పవిత్రం పావన చరణం, పరమ పవిత్రం పావన చరణం. కలిమల దహనం శ్రీ గురు చరణం, కలిమల దహనం శ్రీ గురు చరణం. భవ భయనాశన దురిత నివారణ, భవ భయనాశన దురిత నివారణ. పతిపురీశ్వర పంకజ చరణం, పతిపురీశ్వర పంకజ చరణం. భజురే మానస నిరంతరం, భజో భజురే మానస నిరంతరం. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. పరమ పవిత్రం పావన చరణం, కలిమల దహనం శ్రీ గురు చరణం. భవ భయనాశన దురిత నివారణ, పతిపురీశ్వర పంకజ చరణం, పతిపురీశ్వర పంకజ చరణం. భజురే మానస నిరంతరం,
భజో భజో రే మానస నిరంతరం సత్య సాయి పాదాంబుజం భజో రే మానస నిరంతరం. సాయిరామ్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిపః. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఆల్రెడీ వీ హ్యావ్ 3 సత్సంగాస్ అండ్ గురు పూర్ణిమ. ఈసారి ఇంతవరకు నేను స్వామి చెప్పిన టాపిక్స్ ఇంతవరకు ఐ నాట్ అట్ ఆల్ టచ్. ఐ కవర్డ్ జనరల్ టాపిక్స్ ఈ సంవత్సరం అంతా కూడా. ఇంతవరకు నేను చెప్పిన గురు పూర్ణిమ అన్ని కూడా ఇట్స్ నాట్ రిలేటెడ్ టు స్వామి నేరేషన్. ఎవరో మహనీయులు కొంతమంది కలెక్షన్స్ చెప్పడం జరిగింది. టుడే విల్ గో త్రూ స్వామి చెప్పిన విషయాలు కొన్ని పునశ్చరణ. ఇందుకు ఆల్రెడీ కొన్ని చెప్పే ఉంటే నేను ఇంతకుముందు 4 ఇది 5వ గురు పూర్ణం చెప్పాను. ఆల్రెడీ ఐ స్పోక్ 4 times. పాత రికార్డులు వినండి. కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకుందాము. స్వామి ఈరోజు కంక్లూడ్ చేయమంటే ఐ కెన్ కంక్లూడ్. ఆయన కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను. టాపిక్ నా చేతిలో ఏం లేదు. మన విద్యలన్నీ కూడా 2 రకాల విద్యలు ఉంటాయి. భుక్తి విద్య, ముక్తి విద్య. సత్యసాయి విద్యా విధానం భుక్తి విద్య అండ్ ముక్తి విద్య. సాయిరామ్ సాయిరామ్ అంటుంటే కొట్లాటనే ఉంటుందంటే కేవలం అక్కడ ఆధ్యాత్మిక విద్య కాదు, సాంకేతిక విద్య కూడా అద్భుతమైన శైలిలో నేర్పుతుంటారు పుట్టపర్తిలో. దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ నీడెడ్ ఇన్ జనరల్ కరికులం ఆల్సో. కానీ కుదరదు. ఎందుకంటే బండెడ్ పుస్తకాలు, కాంపిటేటివ్ స్పిరిట్ అన్నమాట. వాడికంటే మనకు ఎక్కువ ర్యాంకులు రావాలి. అది ఎంతసేపు అది కాంపిటీషన్, స్పర్ధ. ఇట్స్ నాట్ హెల్తీ కాంపిటీషన్. దిస్ నాట్ హెల్తీ కాంపిటీషన్. కాంపిటీషన్ ఉండవచ్చు, బట్ అది కాన్ఫ్లిక్ట్కి దారి తీయకూడదు. అందుకని స్వామి చెప్తుంటారు, వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇండియా కానీ అయితే మా దేశంలో, మా రాష్ట్రంలో, మీ రాష్ట్రంలో కాదు. దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ భుక్తి విద్య, సెకండ్ వన్ ఈజ్ ముక్తి విద్య. భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటు గురువులెల్ల పరము కూర్పగలరా? ముక్తి విద్య తెలిపి మోహంబు తెగటాటు గురువు కలడు సత్య గురువరుడు. జనరల్ గా మన పాఠశాలలో, కాలేజీలో చూసేది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ భక్తి విద్యలు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. వాళ్ళకి జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది టీచర్స్ ఆర్ లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్స్. మరి అది కేవలము ఎప్పుడు బయటకు వస్తామా, డిగ్రీ సంపాదిస్తామా, ఉద్యోగం ఎట్లా పిల్లవాడికి ఉంటుంది. వెనకాల తల్లిదండ్రులు కూడా అదే వ్యాపకంతో ఉంటారు. ఇప్పుడు అన్నాజీరాలాగా ఎంతమంది ఉంటాడు? ఆయనకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. 50 సంవత్సరాల లోపు హాయిగా మంచిగా పని చేయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. పార్థసారథి ఇంకా రిటైర్మెంట్ ఏజ్ రాలే. పార్థసారథి ఇంట్లో కూర్చున్నాడు, సాయిరామ్ సాయిరామ్ అంటున్నాడు పొద్దున్న నగర దగ్గర నుంచి. నాకు అర్థం కావట్లా. ఉద్యోగం చేసుకుని డబ్బు ఎర్న్ చేయాల్సిన వయసు వాళ్ళు. రిటైర్ అయిన వాళ్ళేమో మళ్ళా చేరి ఈ గంటకి ఎంత ఇస్తారా అని బేరసారాలు చేసుకున్నాం మనం. ఉద్యోగం చేసుకున్న వాడిని ఉద్యోగం చేసుకోవట్లా. మానవుడి మనస్సుని కంపేర్డ్ విత్ హ్యూమన్ మైండ్, మానవుని మనస్సుని దేంతో పోలుస్తారండి? మంకీ మైండ్. ఓకే, ఐ వాంట్ పాజిటివ్ గా. మనసుని ఇంకో దాంతో పోలుస్తాం కూడా మనం. చాలాసార్లు ముచ్చటించాం. సాయిరామ్ సార్. సార్ వినిపిస్తా ఉందా సార్? నేను మొదలు పెట్టానులే. థ్యాంక్ యూ సార్. 10 నిమిషాలు చెప్తే చెప్పు, నాకేం అబ్జెక్షన్ లేదు. పర్లేదు సార్. సార్ చెప్పండి సార్, మీరే చెప్పండి. సాయిరామ్. సో చంద్రమా మానసో చేత అంటుంటా. అమ్మాయి మంకీ మైండ్ అని చెప్పి నేను కాదంటలేదు. మంకీ మైండ్ అంటే మంకీలు ఊరుకోవమ్మా. ఒకప్పుడు మంకీ మైండ్ అంటే యాక్షన్, నో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మాతో పోల్చుకోవద్దు అంటున్నారు. అంటే ఎందుకంటే మనం ఇంకా దిగజారిపోయే స్థితిలో ఉన్నాం. ఆ కోతులే అన్నాయి, మేము రాముడికి హెల్ప్ చేస్తున్నాం, మీరేం చేసిండ్రు? సీతాదేవిని ఎత్తుకుపోయినరు మీరు మనుషులు. మేము కోతులై ఉండి రాముడికి హెల్ప్ చేసినాము, మీరు మనుషులే బట్టి సీతాదేవిని అపహరించిండ్రు. మీరు గొప్ప, మేము గొప్ప అంటాయి కోతులు.
సో షుడ్ నాట్ కంపేర్ విత్ మంకీస్ ఆల్సో. సో ఇక్కడ పోలిక ఏంటంటే గురు పూర్ణిమ రోజు మంకీతో సంబంధం లేదు. చంద్రమా మానసో జాత అంటారు. డాష్ డాష్ సూర్య చక్షు అజాయిత, ఇది వేదవాక్కు. ఈ వేదవాక్కు ఏం చెప్తోంది? చంద్రుడికి మనస్సుకి రిలేషన్ ఉంటుంది. నేను ఆల్కహాల్ చెప్పాను. ఆ చంద్రుడిలోంచి ఈ యొక్క వడ్ల గింజలు, ఎవరైతే మాకు బాగా అన్నం అంటే ఇష్టం, అన్నం తినుకుంటూ ఒళ్ళు దక్కమంటే ఎట్ట దక్కుతుంది? మాకు వడ్లు అంటే బాగా ఇష్టం. ఆ వడ్లు తినాలంటే, వడ్లు గట్టి పడాలంటే, ఆ పాలలుగా ఉన్న వడ్లు గట్టి పడాలంటే నువ్వు ఏమి ఎరువు వేసినా కాదు, ఏం చేయలేడు. కేవలము ఇట్స్ న్యాచురల్ బ్యూటీ. ఆ వడ్ల గింజలు చంద్రుల్లోంచి నీల అనే పదార్థాన్ని స్వీకరించి పౌర్ణమి రోజు ఆ వడ్డను గట్టిపరుచుకుంటాడు పాలని. అంతేగాని నేను ఫ్యాక్టరీలో వేస్తే గట్టిపడవు, నాశనం అయిపోతాయి. ఫిజికల్ ఫినామినా ద డెవలప్డ్ బై భగవాన్. మనస్సు కూడా చంద్రుని వలె వృద్ధి క్షయములు ఉంటాయి. అంతటితో ఆగలేదు. సూర్య చక్షు అజాయితీ అంటే ఈ బుద్ధికి సూర్యుడికి రిలేషన్ ఉంటుంది. మరి చాలా మనకి హ్యావ్ లాట్ ఆఫ్ పౌర్ణమిస్. కొద్ది పౌర్ణములు, గురు పౌర్ణమి కాదు. ఈ సంవత్సరం క్యాలెండర్ అంతా తిరగేస్తే శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, పాల్గొన పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. అంటే జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి మొన్నే మనం జరుపుకున్నాం. ఇప్పుడు ఆషాఢంలో ఉన్నాం. ఆషాఢం గురు పూర్ణిమ అంటుంటారు. సో వాట్ ఈస్ ద మెంటల్ చేంజ్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఆన్ గురు పూర్ణమి డే? అయిపోయిందండి వారం రోజులు. ఇప్పుడు మీరు గురు పూర్ణిమ అంటే ఏమంటారంటే, స్వామి చెప్పిన మాటలు ఎప్పుడైనా తలుచుకోవచ్చు. ఆయన జగద్గురువు. ఎవ్రీడే వీ హ్యావ్ టు ఆనర్ హిమ్. ప్రతిరోజు మన గురువుని మనం స్మరించుకోవాలా, తలుచుకోవాలా, కొలుచుకోవాలా. మనసులో చేరిన అష్ట మదములు, అరిషడ్వర్గములు, అహంకారము, చిత్తము అనేవి మొత్తం కలిపితే 16. చంద్రుడు అంటే మొన్న కూడా నేను చూడేసి, ఇప్పుడు సార్ మొన్న 16 కళలు చెప్పారు రుద్రంలో సారు. స్వామివారి దగ్గర ఉన్న 16 కళలు ఏంటో నేను ఒక 16 కళలు చెప్పాను ఒక సత్సంగంలోంచి. సో ఈ 16 ఏంటంటే పౌర్ణమి రోజు పరిపూర్ణంగా ఉంటాడు అనమాట. అక్కడే కూడా మనం ముచ్చరించుకున్నాం. రామచంద్రమూర్తి 12 కళతో వచ్చాడు, 3 సోదరులో ఉన్నాడు. 12 + 3 15, 16 తగ్గింది. 16 కళ అయితే తప్పితే పరిపూర్ణ అవతారం కాదు. అందుకని ఎదురుగా పరశురాముడు వచ్చాడు. చాలా మందికి తెలియదు లెక్క. ఆ దగ్గర ల్యాకింగ్ 1 కళ పరశురాముడు ఇచ్చేసిపోయితే 16 కళలు అయ్యాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే 16 కళలు ఉన్న సద్గురుమూర్తి అని ముందే చెప్పాడు రామాయణం రాయక ముందే. సో ఈ 16 మాలిన్యాలు అంటారు, పొల్యూషన్స్. మదములు, అరిషడ్వర్గములు, అహంకారము, చిత్తము. ఇది ఆల్ కాల్ మాలిన్యములు. అటువంటి మాలిన్యాన్ని ఏం చేయాలి? బుద్ధిపూర్వకంగా తొలగించుకునే ప్రయత్నం. బుద్ధి అని ఎందుకు వాడాలంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఇప్పుడు ఆత్మకు దగ్గర ఉంది ఏం చెప్పండి? ఒక నిత్యంలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఆత్మకి ఏది దగ్గరగా ఉంటుంది? బుద్ధి. అది. సో అందుకని బుద్ధిపూర్వకంగా బుద్ధి పెట్టి పనిచేయరా, బుద్ధి పెట్టి పాడరా, బుద్ధి పెట్టి చదవరా. రేపు కూడా బుద్ధి పెట్టి ఆలాపన చేయండి వేదం. బికాజ్ బుద్ధి నేరెస్ట్ ఆత్మ. అన్నిటికంటే శరీరం పెట్టి చదవరా అని ఎవరు చెప్పలా, బుద్ధి పెట్టి చదవరా అంటావు. పల్లెటూరు వాళ్ళు కూడా నీకు బుద్ధి లేదురా అంటావు. దున్నపోతులకు 150 కిలోలు ఉన్నవాడిని బుద్ధి లేదురా అంటాడు. బుద్ధి కనపడుతుందా? ఇంత పెద్ద పొట్టున్న డిస్క్రైబ్ ది హ్యాండ్స్ ఆర్ స్టమక్. కేవలము ఇంటెలెక్ట్ మాత్రమే. వైటల్ పార్ట్ ఈజ్ ఇంటెలెక్ట్. క్లోజెస్ట్ ఆత్మ ఉండటం వలన ఎక్కడైతే మచ్చలేని బతుకు మహిళన చెల్లురా అంటారు స్వామి. స్పాట్లెస్ క్యారెక్టర్ అనమాట. తెల్లకాగితం ఇచ్చాడు, దాన్ని నల్లగా చేసుకుంటే ఆయన ఏం చేయలేడు. ప్రతి వాడికి కూడా పుట్టినప్పుడు ఒక స్పాట్లెస్ తెల్లటి కాగితాన్ని ఇచ్చి పంపించాడు దాన్ని. మచ్చలు లేని మనస్సు నందు ఆత్మ ప్రకాశం బుద్ధి ద్వారా పూర్తిగా నడుస్తుంది. ఆత్మ కదలదు, నడవదు. అని నడిపించేది, కదిలిచ్చేది ఇట్ ఈస్ స్టేబుల్, స్టాటిక్ ఎనర్జీ. దట్ స్టాటిక్ ఎనర్జీ వాజ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, నోను ద్వారా, చెవుల ద్వారా నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు.
ఇప్పుడు దాకా ఆవిడ మాట్లాడింది నేను విన్నాను చెవుల ద్వారా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే భక్తవత్సలం వింటోంది. మాట్లాడమంటే ఆవిడ మాట్లాడలేదు. 10 నిమిషాలు మాట్లాడు భక్తవత్సలమ్మా. అది. సో ఆత్మ ప్రకాశించాలి అంటే నీరెస్ట్ ఏంటి? బుద్ధి ద్వారా మాత్రమే నడుస్తుంది. ఈ శరీరం ద్వారా నడవద్దు. చాలా దూరం ఉంటుంది ఆత్మకి, శరీరానికి. భలేవాదంటే ఆత్మకి శరీరం ఎంత దూరం అండి? దూరం అంటే దూరం, దగ్గరంటే దగ్గర. ఇటువంటి దేహానికి బట్టిన 16 మాలిన్యాలను తొలగించే ఒక అద్భుతమైన ఏకైక మూర్తి ఎవరంటే గురువు అంటారు స్వామి. అదేంటండి మా ఇంటి నిండా లైట్లు ఉన్నాయి, మేము చీకట్లో లేవు అంటే ఈ చీకటి కాదు. మనం 99.99% మనం ఎటువంటి భావంతో జీవిస్తామంటే దేహాత్మ భావంతో జీవిస్తుంటాం. దేహాత్మ భావన, దేహాత్మ బుద్ధితో. బుద్ధిని కూడా చివరికి మన వైపు ఉంచుకుంటాం. కేవలం ఆత్మను ఏకాకి చేసేసి మన బుద్ధిని కూడా మనం మన వైపే ఉంచుకుంటున్నాం. అది ఎందుకంటే బుద్ధి హెచ్చరిస్తుంది. అరే పొద్దున ఆయన సత్సంగం పెట్టిండు పోరా అని చెప్తుంది. ఏం పోతాం లేవు రోజు చెప్పిన విషయాలు అంటే ఇంకెక్కడికైనా పోవచ్చు, మన ఇష్టం. సో దేహాత్మ బుద్ధితో అజ్ఞానం అనే అంధకారంలో మునిగి ఉన్న వారికి సో వాట్ ఈజ్ బాడీ? నీటి బుడగా. దేహం యొక్క నిజతత్వం తెలియజేసేవాడు గురువు. ఇట్స్ నాట్ టెంపరీ రా బాబు. ఎంతో మంది పోయారు, ఎంతో మంది పోయిన వాళ్ళు చూస్తూనే ఉన్నాం, కానీ మనం పోతాం అనుకోం. మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది పోయారు, మన బంధువులు ఎంతో మంది పోయారు. మరి గురువు అనేవాడు ఎలా ఉండాలంటే హీ షుడ్ బి అబౌట్ అట్రిబ్యూట్స్, గుణాలకు అతీతంగా ఉండాలి. ఒక పర్టికులర్ రూపానికి కూడా అతీతంగా ఉండాలి. మన ఫిజికల్ గా ఉన్నవాడికి ఎవరికైనా గుణాతీత రూపం. ఒక అత్రి మహర్షి అంటే త్రిగుణాలను జయించిన వాడు కేవలం అత్రి మహర్షి మాత్రమే ఈ టోటల్ పురాణాలు మొత్తం మీద. ఇంకెవరికి కూడా త్రిగుణాలు జయించిన కనపడలేదు. అత్రి మాత్రం ఇది ఓన్లీ 1% సుప్రీం అనమాట. ఈ సుప్రీం బీయింగ్ అబౌవ్ ద బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర్ ఆల్సో. బికాజ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు గుణశక్తితో ఉండవల్లనే సృష్టి స్థితి అండ్ లయ కార్యక్రమం, జనరేషన్ ఆర్గనైజ్ డిస్ట్రాయ్ చేయగలుగుతున్నారు. మా దగ్గర గుణాలు లేవంటే వాళ్ళు సృష్టి చేయలేరు, పోషించలేరు, లయం చేయలేరు. వాళ్ళ ముగ్గురికి 3 గుణాలతో వచ్చారు. గురువు అనేవాడు గుణాలు, హీ షుడ్ బి అబౌవ్ ద గుణ అండ్ రూపాలు. పర్టికులర్ రూపం అంటే అన్ని రూపాలే. అటువంటి గురువు ఎక్కడ లౌకిక ప్రపంచంలో కనపడతాడు? ఎవడు కనపడు. సో భగవంతుడు ఒక్కడే నిజమైన గురువు. దట్స్ ద ట్రూ డెఫినేషన్ ఫర్ గురువు. ఆయనకు గుణాలతో సంబంధం లేదు, ఆయనకు రూపంతో సంబంధం లేదు. ఇంకా మనం ఎలా బతుకుతుంటామంటే అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్త భజస్. ఈ లోకము అశాశ్వతమైంది, మనంగా కాదు, ఈ లోకమే అశాశ్వతమైంది. దుఃఖంలో కూడినటువంటి దాంట్లో లోకంలో ఉంటూ నేను శాశ్వతమైన సుఖాన్ని పొందుతున్నానంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు పోవాల్సింది. జగత్ అంటే పుట్టం గత నశించాల్సిందే. మరి కొత్త వాడికి రావాలంటే భూమి మీద ఖాళీ ఉండాలి కదా. ఎందుకంటే ఈక్వల్ బ్రేమ్ అంటారు, సమతుల్య స్థితి కలగాలి. ఈక్వల్ బ్రేమ్ అంటారు సైన్స్ లో. ఈ ప్రకృతిలో సమతుల్యం ఉండాలన్నమాట. వాతావరణ సమతుల్యము, జల సమతుల్యము, అన్ని రకాల సమతుల్యాలు, బ్యాలెన్స్ స్టేట్ ఉండాల. జాతస్య మరణం ధ్రువం అని శాస్త్రం చెప్తాం. మనందరికి తెలుసు పుట్టినవాడు పోవాల్సిందే. మన ముందు ఎన్నో జీవరాశులు పోయినాయి. ఈ సత్యం ప్రతి వెల్ ఎవ్రీబడి నోస్, నాట్ ఓన్లీ, అందరికి తెలుసు. 700 కోట్ల మంది అన్నారు, 700 కోట్ల మంది తెలుసు జాతస్య మరణ ధ్రువం అని చెప్పి. ఆ సత్యం తెలిసి కూడా జనులు ఎలా జీవిస్తుంటారంటే దేహం శాశ్వతం అని తలంచి ఇట్స్ ఎ పర్మనెంట్ వన్. మేము పోను, ఎక్కడికైనా పోవాల్సింది, ఎప్పటికైనా పోవాల్సింది. అటువంటి పోయే దేహాన్ని శాశ్వతం అని తెలిపి ఆహార విహారాదులతో ధనకనక వస్తు వాహనాల కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు పాకులాడుతూ నిరంతరము అసంతృప్తితో బాధపడే మానవాళికి వారి నిజతత్వాన్ని ఎరిగించేవాడు గురువు. ఇది ట్రూ గురువు. ఎవరు చేస్తారంటే కేవలం భగవంతుడు మాత్రం. ఈ లౌకిక గురువులు ఏం చేయగలరా? ఈ పని చేయగలరా చెప్పండి? లౌకిక గురువులు చేయరు. ఏమన్నా చెప్తా ఉన్నా, ఏమయ్యా మా పంతులు మీ స్కూల్కి పంపించింది దేనికి, నువ్వేం చెప్తున్నావు అంటారు పేరెంట్స్. ఎవడైనా మంచి విషయాలు మానవతా వీళ్ళు చెప్తుంటే, ఏం పంతులు నీకు మా అబ్బాయికి 2 లక్షల ఫీజు కట్టింది ఇవి చెప్పడానికేనా? వాడికి ఐఐటీలో ర్యాంక్ ఎలా వస్తుంది? ఇవన్నీ చెప్తుంటే
మనం ప్రతివాడు చిన్నప్పుడు నేర్పే శ్లోకము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవడైనా అర్థం చెప్పండి, ఏం చెప్తారు? మనం బాల వికాస్ లో కూడా చెప్పే అర్థం ఇది. అలా చెప్పకూడదు న్యాయంగా అయితే. రియల్ గురు అయితే బాల వికాస్ గురు అలా చెప్పడు. ఏం లేనివాడు ఏం చెప్తాడు? ఏం లేనివాడు ఏం చెప్తా చెప్పు చెప్పు. బ్రహ్మే గురువు, బ్రహ్మే విష్ణువు, బ్రహ్మే మహేశ్వరు. అవును, 3H అని చెప్తారు. హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్ అని చెప్తుంటాం. సో నేను సంకల్పకార్య సిద్ధివతం చేసినప్పుడు సంకల్పంలో అంటే సంకల్పాల పుట్ట మనస్సు. ఒక్క సంకల్పాలు కాదు, ఎన్నో అలల్లో, సముద్రపు అలల్లో ఎన్ని సంకల్పాలు ఉంటే మన బుర్రలో ఒక క్లాత్ లో ఎన్ని అడ్డపోగలు అన్ని ఉంటాయి బుర్ర నిండా, మనసు నిండా. అది కాదు సంకల్పము అంటే హృదయంలో. ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ఏ ప్యూర్ హార్ట్ అన్నారు. ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ఏ ప్యూర్ మైండ్ అనలేదు. ఎందుకంటే ప్యూర్ ఆల్వేస్ డర్టీ. ప్యూర్ థాట్, పవిత్రమైన హృదయం నుంచి పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన భావన అని అన్నారు. ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ప్యూర్ మైండ్ అనొచ్చు. అందరికీ ఇంప్యూర్ గా ఎందుకుంటది? సో అందుకనే బుర్రలో వచ్చిన ఆలోచనలన్నీ హృదయంలో వడగట్టం. యూ ఫిల్టర్ ఇన్ ద హార్ట్, దెన్ యూ గో ఫర్ యాక్షన్ అని చెప్తుంటారు. సో మన హృదయంలో పుట్టే తలంపులు ఎక్కడ పుట్టాలి? మనసులో కాకుండా హృదయంలో పుట్టించుకోవాలి. హృదయం అంటే నాట్ ఫిజికల్ హార్ట్, స్పిరిచువల్ హార్ట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ గుండె కాదు. కుడివైపు ఉండే గుండెని విశాలం చేసుకోవాలా. ఎడమవైపు గుండె విశాలం అయితే హార్ట్ స్పెషలిస్ట్ ని మళ్ళీ సో ద రైట్ సైడ్ స్పిరిచువల్ హార్ట్ వి షుడ్ ఎన్లార్జ్ ఇట్. సో తలంపులు కావచ్చు, ఎక్కడి నుంచి పుడుతున్న ఆవిర్భావ స్థానం అంటే హృదయం, హార్ట్ అన్నమాట. హృదయం. ఎందుకని హృదయాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టాడు చూడండి భగవంతుడు. చేతులు బయట పెట్టాడు, కాళ్ళు పెట్టి, చాలా బాగా చెప్తుంటారు వేదం. ఇంతకంటే కూడా మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ మెడిలో ఆబ్లాంగేట. నేను చెప్పాడు దేనికన్నా రిప్లేస్మెంట్ చేయొచ్చు, దానికి మాత్రం రిప్లేస్మెంట్ లేదు. మెడి ఎంతో ఇంకా జాగ్రత్త పెట్టాడు. హృదయమే ప్రొటెక్షన్ లోపల పెట్టాడు, బయట కనపడకుండా. ఎవరికన్నా హృదయం బయట ఉందంటే అంతకంటే దురదృష్టవంతులు ఏం లేరు. మాకు భగవంతుడు ఏం చేశాడు అంటే గుండెకాయ లోపల పెట్టాడు, బయట పెడితే ఏం చేస్తాం? లోపల ఉండాల్సిన గుండె బయట పెడితే ఏం చేస్తాము? వాట్ వీ కెన్ డూ? డాక్టర్ జిఎల్ సరస్వతి ఏం చేస్తుంది? ఏం చేయలేదు, చూస్తూ కూర్చుంటారు అంతే. దానికో సంచి కప్పుకో, కనపడకుండా చేయని చెప్తారు. కృత్రిమ గుండె బయట తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేస్ మేకర్లు. అటువంటి సర్వవ్యాపకుడే మనస్సే విష్ణువు. ఎక్కడి నుంచి పుట్టాడు? బ్రహ్మదేవుడు విష్ణు యొక్క నాభిలోంచి ఆవిర్భవిస్తాడు. మనం చూస్తాం కమలం లోటస్ లో. మనసులోంచి తలంపులు వస్తాయి. ఆ తలంపు వాక్కు రూపంలో రావాలంటే మనం ఏదో క్యాజువల్ గా అనుకుంటున్నాం. నేను క్యాజువల్ గా మాట్లాడుతున్నాను అనుకోను, కానీ మనం చెప్పాడు లోపల ఉన్నవా ఆ సౌండ్లెస్ వర్డ్ సౌండ్ గా చేసుకుంటూ రావాలంటే 10 రకాల శక్తులు హెల్ప్ చేస్తేట మనకు వాక్ అనేది బయటకు వస్తుంది. నాకే కాదు, మీకు కూడా. ఎవడు మాట్లాడినా అవి కోఆపరేట్ చేయకపోతే వాడికి మాటలు రావు. ఇక్కడ ఒక స్వామి సూక్ చెప్తారు. ఎవరైనా చెప్తారు మాటలకి హార్ట్ కి సంబంధించింది? ఎనిబడి? మాటలు హృదయానికి ఒక స్వామి ఒక సూక్ చెప్తారు. దయగల హృదయమే దైవ మందిరం. అది కాదు, నాకు వేరే కావాలి. వెంద వంటి మనసు, తేనె వంటి పలుకు. అది కాదు, ఐ వాంట్ అనదర్ ఆన్సర్. నేను చెప్పేసి హృదయం లేని మాటల కన్నా మాటలు లేని హృదయం. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తలంపు మనస్సు నుంచి ఆవిర్భవిస్తోంది. థాట్ అన్నాము. దాన్ని థాట్ ఏం చేస్తాం? ఇప్పుడు నాకు థాట్ వచ్చింది, రేపటి ప్రోగ్రామ్ చేయాలి. నాకు థాట్ వస్తే లోపల పెట్టుకుంటే ఎట్లా? రేపు వేదపాలన చేయాలి, థాట్ ఇచ్చాడు, లోపల పెట్టుకుంటే ఎట్లా? నేను వాక్కు రూపంలో ఎక్స్ప్రెస్ చేశాను. టుమారో యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ యాక్షన్. సో తలంపు అనేది మనసులో ఆవిర్భవించిన తర్వాత దాని వాక్కు ఎవరు? బయటగా వాగ్దేవి స్వరూపిణి. బ్రహ్మదేవుడు నాలుక మీద ఉంటుంటారు, సరస్వతి మనకే కాదు. ఆయనకే నాలుక మీద, మనకు నాలుక మీద లేకపోతే ఎట్లా? సో బ్రహ్మ అనగా ఇక్కడ వాక్కు.
ఈశ్వర సర్వభూతానం అని అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో, మనకు చెప్పలా. అటు ఈశ్వరుడే హృదయేశ్వరుడు అని ఓ అర్జున భగవద్గీతలో చెప్పాడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు? వేరే లోకంలో లేదు, ఫోటోలో లేరు. నా ఎదురుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ మా నాన్నగారికి ఇష్టమైన ఫోటో. చాలా ఫోటోలు ఇచ్చాను కానీ అప్పుడు మాత్రం ఎదురుగా పెట్టుకున్నాను. ఆయనకి చాలా ఇష్టమైన ఫోటో అనమాట. మా ఇంట్లో ఈ పూజా మందిరంలో ఆయనకు అందుబాటులో హ్యాండ్ పూలు పెట్టే ముగ్గురికి 3 పూలు నెత్తిమే పెడుతుంటాడు. విష్ణుమూర్తి మ్యాగ్నిఫైగా ఉంటాడు. బ్రహ్మదేవుడు అవిషోయు సత్సంగా మా నాన్నగారికి ఇష్టమైన ఫోటో నా ఎదురుగా పెట్టుకున్నాను అనమాట. సో ఎక్కడున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు? ఎక్కడో కాదు. బ్రహ్మ అంటే వాక్కు, విష్ణు అంటే మనస్సు, వ్యాపక శక్తి. మహేశ్వరుడు అంటే హృదయము. ఈశ్వర సర్వభూతాను హృదయస్సు అర్జున అని చెప్పాడు. ఈశ్వరుడే హృదయం. ఓ అర్జున, ఈశ్వరుడు అంటే ఎక్కడో కాదు. ఈశ్వరుడు అంటే ఈయన కాదు. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ ముగ్గురు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఒక పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళ యూనిటీ ఆఫ్ ది జనరేటర్, ఆర్గనైజ్, డిస్ట్రాయర్, సృష్టి, స్థితి, లయ, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అకార ఉకారం మకారముల యొక్క సమ్మిళితమే ఓంకారము, ఏకత్వం. ఇందాకే చెప్పాను నేను, గురువు అనేవాడు గుణాలకు అతీతులు. బట్ ఈ ముగ్గురు కూడా 3 రకాల గుణంతో వచ్చిన వారు. ఎందుకు 3 రకాల డ్యూటీస్ చేయాలి. వాడు పెర్ఫామ్ 3 రకాలుగా కర్తవ్యాలు ఆచరించమని చెప్పి వాళ్ళ ఉపాధులు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరు. మనం ఎలాగా భిన్నమైన ఉపాధులు చేసిన వాళ్ళము, దే ఆర్ ఆల్సో పెర్ఫార్మ్ దే డ్యూటీస్. కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. సో బ్రహ్మదేవుడు అనేవాడు తమోగుణ సంపన్నుడు. ఆ తమోగుణం అనేది సృష్టి తమస్సులోనే జరుగుతుంది. విష్ణువు రజోగుణ సంపన్నుడు. విశ్వమును భరించే తత్వము ఆయనది. ఈశ్వరుడు సత్వగుణ సంపన్నుడు. మనకి క్వైట్ కాంట్రాస్టింగ్ అనిపిస్తుంది. నా ఎదురుగా సరస్వతి దేవి ఉంది, చేతిలో వీణ పట్టుకుంది, లోటస్ లో ఉంది, తెల్లగా ఉంది. 24 మంది రాక్షసులు చంపించారు. ఈ దుర్గ కంటే ఎక్కువ రాక్షసులు చంపించారు సరస్వతి దేవి. అంటే మన ఇమాజినేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో ఈశ్వరుడు కదా, ఆయన చూసి భయపడిపోతాం. బట్ ఆయన సత్వగుణ సంపన్నుడు. బికాస్ హీ అబౌవ్ దిస్ మాయకు అతీతుడు ఆయన. ఈ మూడిటికి 3 గుణాలకి ఎలా కనపడతాయి అంటే, లోకంలో 3 రకాల రంగులు కనపడతాయి. 3 రకాల రంగులు మన బట్టలు కూడా వేసుకునే ఉంటాం. నలుపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు. అయ్యప్ప భక్తులేమో నలుపు రంగు వేసుకుంటారు, సాయి భక్తులేమో తెలుపు రంగు వేసుకుంటారు, ఈ భవానీ దీక్ష వాళ్ళేమో ఎరుపు రంగు వేసుకుంటారు. ఈ 3 గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణానికి నలుపు, తెలుపు అండ్ ఎరుపు 3 రంగుల ప్రతీక. ఎవరైతే నేను ఆధ్యాత్మిక సాధనలో ఉన్నానో, ఆధ్యాత్మిక సాధకులు అనేవాళ్ళు, దే మస్ట్ హ్యావ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ 3 గుణాలలో ఏకత్వం కావాలా. ఏకత్వమే కాదు, బంగారు సంఖ్యలు కూడా పనికిరావు అన్నారు. మొన్న చాలాసార్లు అనుకున్నాం. సంఖ్యలు అంటే ఇనుప సంఖ్యలు వేస్తేనే అనుకుంటాం, వెండి సంఖ్యలు ఉన్నాయి, బంగారు సంఖ్యలు కూడా సంఖ్యలే, అటాచ్మెంట్. ఈ సాధకులు అనేవాళ్ళు దే మస్ట్ హ్యావ్ దిస్ యూనిటీ ఆఫ్ ది ఆల్ ది త్రిగుణాస్. 3 ఏకత్వం అయిన తర్వాత దెన్ హీ షుడ్ బికమ్ త్రిగుణాతీత. మరి 3 రకాల గుణాలు ప్రతీక రామాయణంలో 3 ఉన్నారు మనకి. కుంభకర్ణుడు, రావణ, బ్రహ్మ, విభీషణుడు, 3 అన్నదమ్ములు, 3టికి ప్రతీక. ఒకటే ఫ్యామిలీలో 3 రకాల గుణాలు మనం చూడవచ్చు. ఒక ఆయన సాత్విక గుణ సంపన్నుడు, ఒక రజోగుణ సంపన్నుడు, ఒక తమో గుణ సంపన్నుడు. ఈ 3 గుణాలు ఉన్నాయి. వీడి యొక్క యూనిటీ ఎలాగా, హౌ కెన్ అటైన్ ద యూనిటీ ఆఫ్ దిస్ త్రిగుణాస్ అంటే, నేను సత్యం సాధనా మార్గాలు షోన్ బై వేదాస్. మనకి 4 రకాల సాధనా మార్గాల్ని శాస్త్రము, పురాణాలు, ఇతిహాసాలు మనకి బోధించినాయి. మా దగ్గర కేఎం రావు గారు అని ఉండేవాడు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఒకసారి ఆయన స్వామి చెప్పిన ఒక పద్యంలో విని ఆస్క్ మీ క్వశ్చన్. సో వన్స్ ఆర్ ట్వైస్ ఐ నేరేటెడ్. ఇప్పుడు నేను చెప్పిన అంశం 2 సార్లు చెప్పాను అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కనుక, ఏ విధంగా అయితే ఈ గుణాల యొక్క సత్వ, రజో, తమో గుణాలలో ఏకత్వాన్ని సాధించాలి అంటే, దెర్ ఇస్ 4 టైప్స్ ఆఫ్ పాత్వేస్ షోన్ బై ఇన్ అవర్ హిస్టరీ. మన పురాణ ఇతిహాసాలు 4 రకాల ఈ 4 రకాల సాధనా మార్గాలు మనం ఇక్కడ కూర్చున్న 58 మంది అనుసరిస్తున్న వాళ్ళమే. నేనే కొత్తగా ఏం పట్టుకురాలే. ఇప్పుడు 58 మంది ఉన్నాం. 58 మంది ఈ యొక్క 4 రకాల సాధనా మార్గాల్లో ఏదో ఒకటి సాధన చేస్తూనే ఉన్నాం. మీరే చెప్తున్న తర్వాత, నేను ఫలానా మార్గంలో, యూ షుడ్ టెల్ మీ, నాట్ ఐఎమ్ టెలింగ్ యూ.
వీఆర్ ఆల్ అంటే నేను కూడా 58లో నేను కూడా ఉన్నాను ఇక్కడ. ఈ 58 మంది మనందరం ఇందులో ఇప్పుడు చెప్పబోయే అంశాల్లో ఏదో ఒక పాత్వే పట్టుకుని మనం ముందుకు పోతాం. మార్గాలు వేరు కావచ్చు. లెట్స్ సీ వాట్ ఈస్ ద 4 టైప్స్ ఆఫ్ సాధన మార్గాస్ దట్ డిస్క్రైబ్ ద పురాణ. ఈ సాధన మార్గాల్ని ఉపదేశించేవాడు కూడా ఎవరు కూడా అంటే సాక్షాత్తు గురు స్వరూపులు మాత్రమే. నువ్వు ఫలానా సాధన మార్గం అవలంబించు, నువ్వు యూ కెన్ అటైన్ యువర్ గోల్. ఒంగోలు అది 1 గోల్ అమ్మ. ఒంగోలు అంటే అర్థం కాకపోతే ఎట్లా? చిన్న పదం మనకి. 1 గోల్తో ఉన్నాం మనందరం కూడా. మన గోల్ ఏంటంటే స్వామికి దగ్గర కావాలి, స్వామి అన్ని ప్రేమించాలి. దట్స్ అవర్ గోల్. దట్స్ మై గోల్ ఆల్సో. అదే గోల్తో నేను రోజు సాధన చేస్తున్నాను, తపన చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సాధన? లెట్స్ కాల్ సత్యవతి సాధన. నాకు అర్థం కాల ముందు. ఒక మన స్త్రీ ధర్మాల్లో ఇవి బాగా నేరేషన్ ఉంటుంది. కావాలి డీటెయిల్స్ ఉన్నవో కావాల్సిన ఆ బుక్ చదువుకోండి. ఈ సత్యవతి సాధన అంటే ఎలా ఉంటుందంటే పాలలో వెన్నవలే ఉంటుంది. పాలలో వెన్నవలే అంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే సత్యాన్ని ప్రకటించే సాధన ఇది. ప్రకృతియే భగవంతుడు. భగవంతుడు ప్రకృతి కంటే భిన్నముగా లేడు. ఇటువంటి ప్రకృతి పురుషుల యొక్క సమ్మిళిత స్వరూపమే డివినిటీ అనే భావనతో వాడు కొంతమంది, ఇప్పుడున్న 58 మందిలో కొంతమందిని ఈ సాధన చేస్తూనే ఉంటాం. ఎక్కడున్నాడు భగవంతుడు? పాలలో వెనవలే ఉన్నాడు, కట్టెలో నిప్పువలే ఉన్నాడు, నువ్వు గింజలో నూనెలాగా ఉన్నాడు. సో రెండవది ఏంటంటే అంగవతి సాధన. అంగములు అంటే పార్ట్స్. రేపు ఇది అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ విల్ గో టు సి రివ్యూ ఆఫ్ ది పంచీకరణం అండి. ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే యూ కెన్ రివ్యూ ద పంచీకరణం. సృష్టి ఎలా ఏర్పడింది, పంచీకరణ తత్వాన్ని యూ కెన్ రివ్యూ అను తాల్లో లేని. సో అంగవతి సాధన అంటే పంచభూతముల వ్యాప్తియే ఈ ప్రకృతి. ప్రకృతి అంటే పంచభూతముల యొక్క మిళితము. పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఆకాశములనే పంచభూతములని పరమాత్మిక అంశములే. స్వామి మీరు పంచభూతాల నుంచి మీరు అన్నం తింటారు కదా, ఒక ఒక రొట్టె ముక్క తింటారు, లేకపోతే ఒక పెసరట్టు తింటారు, ఎట్లా సరిపోతుంది? మీకు పంచభూతాలు ఏమన్నా మాకు కనపడకుండా శక్తిని ఇస్తున్నాయా అంటే, పిచ్చోడ, పంచభూతాలకు నుంచి నేను శక్తి తీసుకోవడం కాదు, పంచభూతాలకు శక్తిని నేనే ఇస్తున్నాను. ఆల్ ది 5 ఎలిమెంట్స్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ మై సెల్ఫ్. నేను బాగా చెప్పాడు అన్నాజీరావు. భగవద్గీత మనం చదువుతుంటే ఏమనుకున్నాం? కృష్ణ పరమాత్మ స్వామి అనుకుంటున్నాం. రామాయణం మనం చదువుతుంటే అనుకుంటాం రామచంద్రమూర్తి, ఆ రామచంద్రుడే, ఆనంద బాళ్ళే. వేరే వాళ్ళకి అది తెలియదు. రాముడైనా ఆయన వేరు, వెంకటేశ్వర స్వామి వేరు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళది, మనమే అంటలేదు. బట్ సాయి భక్తులు అదృష్టం, ఎందుకంటే సర్వదేవతాతీత స్వరూపాన్ని స్వామి మనం సంబోధిస్తున్నాం. సంబోధించినప్పుడు మస్ట్ అండర్స్టాండ్ ఆయనే రామచంద్రమూర్తి అనుకోవాలా, ఆయనే గణపతి, ఆయనే అమ్మవారు, ఆయనే సరస్వతి, ఎవ్రీథింగ్ ఆయనే. ఎందుకంటే ఉన్నది ఒకటే పరబ్రహ్మం, ఆయనే గణపతి. గణపతి అంటే రేపు 21 ఆకులేసే గణపతి కాదు. హిందువులు మనం గణపతి అంటే ఈ కాన్సెప్ట్ లోనే ఉన్నాం. ఇప్పుడు రుద్రం 4వ అనువాకంలో గణపతి అంటే పరబ్రహ్మ స్వరూపము. మూడవది అన్యవతి సాధన. ఈ టైటిల్ అర్థం కాదు. అన్యవతి అంటే టైటిల్లో ఏం తెలియట్లా. యాక్చువల్లీ అన్యవతి సాధన అంటే ఆయా దేవతల యొక్క స్వరూపాన్ని, ఇంద్రుడు ఐరావతము, సో దేవతల స్వరూపాన్ని, వాళ్ళ చిహ్నాల్ని పురస్కరించుకుని వాటిని ఒక విగ్రహ రూపంలో కావచ్చు, ఒక మూర్తి రూపంలో కావచ్చు, ఆ విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని లేదా ఫోటోగాని ఎదురుగా పెట్టుకుని ఆ మూర్తిని ధ్యానం చేసే సాధన ఈజ్ కాల్డ్ అన్యవతి సాధన. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరుడు అనగానే మనకి త్రిశూలధారి, త్రినేత్రధారి. రామచంద్రమూర్తి అనగానే చేతిలో కోదండ పాణి, వెడలేని కోదండ పాణి. ఈ విధంగా వారి యొక్క దేహంలోని వాళ్ళ స్వరూపాలని మనసులో ప్రింట్ ఏర్పాటు చేసుకుని దాన్ని నిరంతరం తపన చేయటము, జపించటము, ఇది అన్యవతి సాధన. ఆరాధించటము, భావించటము. ఈ 3 అయిపోయినాయి. సత్యవతి అయిపోయింది, అంగవతి అయిపోయింది, అన్యవతి.
ద ఫోర్త్ వన్ ఇస్ కాల్ నిదానవతి. పేర్లే ఉంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పి మరి కొంచెం ర్యాబిట్ లాగా కూర్చుంటే నిద్రపోతే సరిపోదు. టార్టాయిస్ లాగా దాని ఆపకుండా గమ్యస్థానం చేసేదాకా నడిస్తే టార్టాయిసే విన్ అయింది ర్యాబిట్ మీద. సో నిదానవతి సాధన అంటే మనకి 9 రకాల భక్తి మార్గాలు చూపించారు ప్రహ్లాదుడు భాగవతంలో. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదం. ఈ 9 కూడా 9 రకాల నవవిధ భక్తి మార్గాలు. ఈ 9 రకాల భక్తి మార్గాలు మనం ఎలాగా స్వామి గురించి అనుకోవాలో మనకు తపోవనంలో చాలా క్లియర్ గా లాస్ట్ చాప్టర్ లో ఉంటాయి, చూసుకోండి. ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏదైనా యూ కెన్ ఫాలో ఎనీ వన్ ఆఫ్ ఇట్. వినటం బాగా ఇస్తుందా విను, కీర్తనం చేయగలుగుతావా కీర్తనం చేయి, స్మరణం చేస్తావా స్మరణం చేయి. నాకు పాదాల ఒత్తుడు బాగా ఇష్టం అంటే పాదాలు సేవ చేయి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి పాదాలు ఒత్తు. యూ కెన్ డూ ఎనీథింగ్. రామచంద్రమూర్తి అంటాడనమాట, శబరి ఎప్పుడు దగ్గరైనా ఒకటే భక్తి మార్గం ఉంటుంది, నీ దగ్గర నేను 9 చూశాను అంటాడు రామచంద్రమూర్తి తన్మయత్వంలో. ఫాలో ఎనీ వన్ ఆఫ్ ఇట్. స్వామి బర్త్డే ఒక సంవత్సరం నేను 78th బర్త్డే చూశాను. ఇక హాస్పిటల్ మనం రైల్వే స్టేషన్ టర్నింగ్ దగ్గర నుంచి పుట్టపర్తి పోయేదాకా 9 రకాల భక్తి మార్గాలు, 9 పెద్ద 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 కటౌట్లు అనమాట. శ్రవణం ఒక కటౌట్, శ్రవణం, కీర్తనం పెద్ద పెద్ద వెల్కమ్ కటౌట్స్ అనమాట. సో ఈ నవవేద భక్తి మార్గాలను కూడా పవిత్రమైన భావంతో, తన్మయత్వంతో చదువుకుంటే కాదు, అనుష్ఠించాల్సింది, ఆచరించాల్సింది. ఎప్పుడైతే అనుష్ఠానం చేసి ఆచరించినప్పుడే మనకు అనుభూతి కలుగుతుంది. వింటే బాగుంటుందండి, వినకపోతే మనం వింటే బాగుంటుంది, వినాలి కదా. పెద్దలన్న మాట పెరుగన్నమును పోలు స్వీకరించలు చిత్తమందు, అట్లు చేయకుండా లిజన్ లీవ్ నడవదు. కొన్ని చోట్లే లిజన్ లీవ్, వినాలి వదిలిపెట్టాలి. సత్సంగానికి వచ్చి కూడా లిజన్ లీవ్ అయితే ఎట్లా? సో ఇవి 9 రకాల మార్గాలు మనం తన్మయత్వ భావంతో అనుష్ఠించాలి. సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది గురు? గురువు యొక్క ఆవశ్యకత ఏంటి అంటే స్వామి డిఫరెంట్ టైమ్స్ లో కొన్ని ఉదాహరణలు చెప్తుంటారు. దీనికి వెళ్లే ముందు ఇంకొక అంశం చూద్దాం. ఒక సందర్భంలో స్వామి ఈ సాధకులు అంటుంటుంటారు, నిజమైన ఆధ్యాత్మిక సాధకులు గురువు నుంచి పొందవలసిందే అనే అంశాలు స్వామి అది ప్రిస్క్రైబ్డ్ 5 అంశాలని నిర్దేశించారండి. We should learn from our Guru. And the Guru had to learn to her disciples. గురువు అన్నవాడు శిష్యులకు అందించవలసింది, శిష్యుడు గురువు దగ్గర పొందవలసింది ఏంటంటే ఈ 5 అంశాలు ఖచ్చితంగా ఈ సాధనలో ఉన్నానండి, సాధన చేస్తున్నానండి అని అన్న వాళ్ళందరూ కూడా ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉండాలి, కలిగి ఉంటారు కూడా అందరూ కూడా. ఫస్ట్ వన్ ఏంటంటే నిశ్శబ్దత. ఓన్లీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్ దట్ వాయిస్ ఆఫ్ ది గాడ్ కెన్. నేను లొల్లి చేసుకుంటూ ఉంటే స్వామి పిలిస్తే నాకెట్లా వినపడుతుందండి? అందరూ స్వామి చాలా నెమ్మదిగా మాట్లాడతారు, అందరూ తెలిసిందే. ఇప్పుడు నాతో మాట్లాడితే నా పక్కన అర్థం కాదు, కొరస్తా గారితో మాట్లాడితే నాకే వినపడుతుంది, కేవలం ఆయనకు మాత్రమే. అంత నెమ్మదిగా మాట్లాడినోడు మనకి వినపడాలంటే నేను కామ్గా ఉండాలి, సైలెన్స్ గా. నేను గొడవ లొల్లిగా హడావిడిలో ఉంటే ఆయన పిలిచినా నాకు వినపడదు, నేను పిలిచాను వెళ్ళిపోయాను అంటాడు. సో నిశ్శబ్దత అంటే నిశ్శబ్దతలోనే సౌండ్లెస్ స్టేట్, సుప్రీం స్టేట్ వేదం చెప్తోంది. శబ్దరహిత స్థితికి మనం చేరమని రుద్రం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు రీచ్ దట్ సౌండ్లెస్ స్టేట్. ఓంకారమే కాదు, నాదరహిత స్థితి కూడా ఉంటుంది. సో నిశ్శబ్దతలోనే శబ్ద బ్రహ్మ నువ్వు వినగలవు. నిశ్శబ్దతయే సాధనలోని ద ఫస్ట్ స్టెప్ అనమాట. నేను సాధన మొదలు పెట్టానంటే బీ సైలెన్స్, నోరు మూసి కూర్చోవాలంటే మనం అంతేనండి. నేను సాధన మొదలు పెట్టానంటే కీప్ సైలెంట్, నోరు మూసుకో, తాళలాగా. కొంతమంది పిల్లలు కూడా తెలియక పాపం బాల వికాస్ వచ్చి కూడా
సైలెన్స్ గా ఉండుంటే నోటి మీద వేలేసుకుంటుంటారు. ఆ డిసిప్లిన్ కాదు మనం చెప్పాలి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఫ్రీడమ్. నోటి మీద తాళం వేసుకోకుండా. స్కూల్లో పిల్లలు తాళం వేసుకుంటారు. తాళం అంటే లిప్స్ మీద వర్టికల్ గా ఒక ఫింగర్ పెట్టుకుంటారు. ఈ సెకండ్ వన్ ఏంటంటే ఈ మస్ట్ హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, పరిశుభ్రత. బికాజ్ క్లీన్లీనెస్ ఈ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎక్కడ పరిశుభ్ర అమ్మవారు లక్ష్మీదేవి ఉండాలంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రత అంటే 2 రకాలు ఉంటాయి. బాహ్య అంతర పరిశుభ్రత. శరీరానికి స్నానం చేస్తాము, మనసుకి ఈ శ్లోకాలు, ధ్యానము, ఈ కీర్తనలు ఇవన్నీ కూడా వేదపారాయణం ఇవంతా కూడా ఫర్ ద ఫుడ్ ఫర్ మైండ్. సో పరిశుభ్రత అనేప్పటికీ బాహ్య అంతర 2 రకాల పరిశుభ్రత, ఇన్నర్ బ్యూటీ అండ్ అవుటర్ బ్యూటీ 2 అవసరమే. పైన అవసరం, పై బ్యూటీగా ఉంటుంది. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ మేడి పని చూడడం మేలుమై ఉండను. అలా ఉండకూడదు మనం. సో ఇన్నర్ బ్యూటీ ఇస్ మోర్ దాన్ ది అవుటర్ బ్యూటీ. సో స్నానము, ఈ 2 రకాల బ్యూటీ, 2 రకాలుగా పరిశుద్ధత మనం పొందాలంటే చక్కగా స్నానం చేయాలి, ధ్యానం చేయాలి. 3వ లక్షణము సాధకుడు అనేవాడు కలిగి ఉండవలసింది సేవ. ఇక్కడ సేవ అంటే స్వామి చెప్పిన అద్భుతమైన నిర్వచనం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ. ఎవరో చెప్పారు 18 పురాణాలు రాసామయ్యా, ఆ పేర్లు కూడా మాకు తెలియదు అంటే ఒక వ్యాస భగవాన్ చెప్పాడు. నువ్వు 18 పురాణాలు తెలియకపోయినా ఈ 18 పురాణాల సారాంశం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడు. దాన్ని స్వామి ఇంకా సింపుల్ అన్నారు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. చేతనైతే ఎప్పుడు సాయం చేస్తుండు, చేత కాలేదు గమ్మును కూర్చో, బట్ డోంట్ హర్ట్ ఇట్. ఇక్కడ సేవ అంటే పరోపకార భావం. సో నిశ్శబ్దత అయిపోయింది, పరిశుభ్రత అయిపోయింది, సేవ అయిపోయింది. 4వది ప్రేమ. ఈ ప్రేమ అంటే యూనివర్సల్ లవ్ అనమాట. కొంతమంది అమ్మలు అందరినీ ప్రేమిస్తారు. అమ్మ పిల్లవాడిని ప్రేమిస్తుంది. కాకి పిల్ల కాకి ముద్దండి. తన పిల్లని తను ప్రేమించడం కాదు. కొంతమంది తల్లులు యూనివర్సల్ లవ్ చూపిస్తుంటారు, విశ్వమానవ ప్రేమ. ఇప్పుడు జిల్లెలమూడి అమ్మ కావచ్చు, లేకపోతే ఇంకా ఈశ్వరమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ షోన్ యూనివర్సల్ లవ్. కేవలం స్వామిని మాత్రమే కాదు, స్వామితో ఉన్న పిల్లలు కూడా, ఒక అన్నం సుబ్బమ్మ కావచ్చు, ఇటువంటి తల్లులందరూ కూడా దే ఆర్ ఆల్ యూనివర్సల్ మదర్స్. ఇక్కడ ప్రేమ అంటే సర్వజన సమాన ప్రేమ. ఎప్పుడు చూపించగలము? అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు కనుక అందరినీ ప్రేమించడం. నేను భగవంతుని ప్రేమిస్తున్నాను అంటే నువ్వు అందరినీ ప్రేమించినప్పుడే నువ్వు భగవంతుని ప్రేమించగలదు మనం. సో ద 5th క్యారెక్టర్ ఈ నిశ్శబ్దత, పరిశుభ్రత, సేవ, ప్రేమ, తర్వాత అద్వేష్ట సర్వభూతానం. భగవద్గీత శ్లోకం చెప్పండి ఎవరన్నా. నిన్నే చదివారు, ఏకరు పెట్టారు. ఈ శ్లోకం చెప్పండి ఎవరన్నా. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అంటే ఒక పదమే చెప్పాడు స్వామి, మొత్తం శ్లోకం అంతా చెప్పాలి. అద్వేష్ట సర్వభూతానం అంటే ద్వేషబుద్ధి లేకుండుట, ఏ జీవిని ద్వేషించకుండుట. ఒక గురుపూర్ణం రోజు స్వామి సాధకులు అనేవాళ్ళు ఈ 5 రకాల లక్షణాలని, ఈ 5 రకాల అంశాలను సాధకులకి స్వామి నిర్దేశించారన్నమాట. సో వాట్ ఈజ్ ద రిక్వైర్డ్? ఆవశ్యకత అనే మాట మనం వింటుంటాం. వర్షం యొక్క ఆవశ్యకత ఏంటి? మేఘాల ఆవశ్యకత ఏంటి? చెట్ల యొక్క ఆవశ్యకత ఏంటి? మానవతా విలువల ఆవశ్యకత ఏంటి? ప్రాణం ఆవశ్యకత ఏంటి? ప్రాణం ఉంటేనే కదా మనం ఉండగలదు. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద వైటాలిటీ ఆఫ్ ద గురువు గురించి స్వామి భిన్నమైన సందర్భాల్లో స్వామి ఆర్ నేరేటివ్ సమ్ ఎగ్జాంపుల్. కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. గురువు అనేవాడు ఒక స్కల్ప్టర్, ఒక శిల్పి వంటి వాడు. శిల్పి ఏం చేస్తాడు? ఒక కొండ మీద ఉన్న బండరాలను సేకరిస్తారు. ఆయనకు మాత్రమే తెలుసు, మనకే రాయిలాగా ఉంటుంది, ఆయన విగ్రహం అంటుంది, దాగి ఉన్న విగ్రహం మనకు తెలియదు. ఎందుకంటే అతని ఆలోచన సరళ అది. మనమైతే ఆ రాయి మీద చేయకూడని పనులు కూడా చేస్తుంటాం, అపవిత్రమైన పనులు చేస్తుంటాం, తొక్కుతుంటాం, ఇంకా చేస్తుంటాం. ఐ డోంట్ వాంట్ టు టెల్. బట్ శిల్పి ఏం చేస్తుంటాడంటే ఆ రాయిని గౌరవిస్తాడు. వాటి నుంచి రకరకములైన శిల్పములను, వస్తువులను రూపొందిస్తాడు. కొన్ని అలంకార వస్తువులు, మరికొన్ని నిత్యావసర వస్తువులు, కొన్ని దివ్య సుందర దేవతా విగ్రహాలను బండరాల నుంచి మలుస్తుంటారు. మాకు దగ్గరే 40 కిలోమీటర్లు మహాబలిపురం, ఇది సెంటర్ ఫర్ ఆల్
ఇక దేవతామూర్తులు కూడా మహాబలిపురం పోతుంటే మొత్తం ఊరు నిండా కూడా మనకు అన్ని విగ్రహాలు కనబడుతుంది. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. రకరకాల స్టోన్స్ అన్నమాట. మళ్ళా అదేవిధంగా గురువు తన శిష్యులను సాధకులను వారి వారి ప్రవృత్తులను సంస్కారాలను బట్టి తగిన సాధనా మార్గాలను నిర్దేశించి వారిని ఒక ఉత్తమమైన వ్యక్తులుగా ముక్తికి అర్హులుగా తీర్చిదిద్దుతాడు. ఒకటే విగ్రహం కాదు, ఒకరు వినాయకుడు, రాముడు, కృష్ణుడు డిఫరెంట్ అనమాట. యాజ్ పర్ ద యాటిట్యూడ్, యాజ్ పర్ ద సంస్కార. అందరికి ఒకటే డాక్టర్ అందరికీ ఒకటే పారాసిటమాల్ ఇవ్వడు. ఇప్పుడు నాకు జలుబు చేసింది, చిత్రజాన ఇస్తాడు. ఇంకోటి కడుపు నొప్పి వస్తే వేరే మందు ఇస్తాడు. శిల్పి అచేతమైన శిలలో దాగి ఉన్న దివ్యత్వాన్ని ఒక దేవతామూర్తిగా ఆవిష్కరించినట్లు గురువు శిష్యుల్లో మరుగుపడిన దివ్యత్వాన్ని గుర్తింపజేస్తాడు. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను అనమాట. సబ్జెక్ట్ ఎంతవరకు ముందు పోయి పర్లేదు నాకు. ఇక్కడ శిల్పి బండరాయి, శిల్పి అనగానే ఎవరికైనా రెండు బండరాళ్ళు కథ చెప్పండి ఏమన్నా. రెండు రాళ్లే. ఎనీవన్ చెప్పు. ఆ రోజుమ్మా ఇక్కడ పనికాయ విషయాలు చెప్పండి. రెండు బండరాళ్ళు ఉన్నాయి, ఒక శిల్పి ఉన్నాడు. బండరాయిని శిల్పి దేవుడు విగ్రహంగా చేస్తారు సార్. ఇంకో బండరాయి పైన ఉంటది, దాని మీద కొబ్బరికాయలు కొడతారు. ఎందుకని? అది మరి శిల్పి దాన్నే ఒక రాయినే చెక్కారు, దీన్ని చెక్కలేదు మరి. ఆకారాన్ని బట్టి ఆ రాయి ఎన్నో దెబ్బలు కోర్చి ఆ ఆకారం తయారైంది కాబట్టి ఆ రాయిని శిల్పంగా చెక్కాడు. ఇది దీన్ని కొట్టలేదు కాబట్టి దెబ్బలు కోర్చుకోలేదు. కొట్టలేదు కాదు. నేను కంసాల దగ్గర పోయినప్పుడు బంగారం ఇచ్చి, అంటే కంసాలు మొన్న అనుకున్నావు, బాబు నువ్వు ఇచ్చావు మరి నేను నిప్పులో కాలుస్తాను, కటింగ్ చేస్తాను అంటే అబ్బాయి నాడు నీ బంగారం ఉంది తీసుకో. కాల్చొద్దు, కటింగ్ చేయొద్దు, సుత్తి దెబ్బలు కొట్టొద్దు అంటే ఆర్నమెంట్ ఎలా ఎవరిస్తే. ఇక్కడ ఆ శిల్పి ఆరాయన కూడా అడిగాడు, నేను మలుస్తాను బట్టి నువ్వు అప్పుడు కొంచెం దెబ్బలు కొడుతుంటే నేను ఓర్చుకోలేని చెప్పి, ఓర్చుకోలేకపోతే వదిలేశాడు. పక్కన ఉన్నాయి, పర్లేదు నేను బేర్ చేస్తాను. బేర్ చేసినందుకు కృష్ణుడు అయ్యాడు. ఇప్పుడు తొక్కడానికి కొబ్బరికాయలు కొట్టడానికి రెండో రాయి ఉపయోగపడింది. దట్స్ ది డిఫరెన్స్. మనం అనుకుందే స్వామి చెప్తున్నారు, ఆయన చెప్తుంది అనుకుంది మనం చెప్తాం, మనం అనుకుంది ఆయన చెప్పడం కాదు. సో గురువు అనేవాడు ఒక శిల్పి వంటి వాడు. అది దట్స్ ది ఎక్స్ప్రెషన్. ఇక్కడ గురువు అనేవాడు ఒక కంసాలి వంటి వాడు. కంసాలి తనకు నగను తయారు చేయమని ఇచ్చిన బంగారమును అగ్నిలో వేసి కాల్చి సాగదీసి తురించి ముక్కలు కూడా చేసి ఓ బంగారు గొలుసుగా తయారు చేస్తాడు. బంగారం ఇన్ని రకాలుగా బాధించబడినప్పుడే అది ఒక అందమైన ఆభరణంగా తయారవుతుంది. జస్ట్ లైక్ దట్ గురువు శిష్యుని అనేక విధములుగా పరీక్షించి తగిన విధముగా శిక్షించి హెచ్చరిక చేసి సూచనలు ఇచ్చి అతడు తనను గురువునకు అర్పణ చేసుకున్నప్పుడు అతను ఆత్మజ్ఞాన పరిపూర్ణంగా రూపొందిస్తాడు. బంగారాన్ని ఏ విధంగా అయితే టెస్ట్ చేశాడో ఇక్కడ గురువు కూడా అన్ని రకాలుగా పరీక్షలు పెట్టిన తర్వాతనే వాడిని పూర్ణంగా సరిదిద్దగలుగుతాడు. సో అక్కడ శిల్పి అయ్యాడు, కంసాలు అయిన తర్వాత గురువు అనేవాడు ఏ పర్ఫెక్ట్ తోటమాలి మొక్కలు పెంచుతుంటాడు, నీరు పోస్తుంటాడు, ఎరువు వేస్తుంటాడు. అన్ని చెట్లకి ఒక రకంగా నీరు పెట్టాడు, అన్ని చెట్లకి ఒక రకంగా ఎరువు వేయడు. డిఫరెంట్ అనమాట. సో అందించి మళ్ళీ చక్కని ఆకృతిలో కత్తిరించడం కూడా చేయాలి. ఎట్లా పడితే మా పక్క పార్కులు మొన్నటిదాకా భయంకర వెరీ చెట్లు, ఎన్ని పాములు ఉన్నాయనిపోయి కొత్తగా ఫ్యామిలీ వచ్చింది పాపం. ద స్ట్రీమ్ లైనింగ్ ద ప్లాంటేషన్. అసలు నిజంగా వాకింగ్ చేస్తుంటే నాకు భయం అనమాట. అందులో నేను ముంగీసలు చూశాను, ఖచ్చితంగా పాములు ఉంటాయి. అంత పెద్ద పార్కులో పాములు లేవంటే ఇప్పుడు వీళ్ళు కటింగ్ మొదలు పెట్టి అసలు నాకు ల్యాండ్ కనపడుతుంది. ఇలా నాకే ఆశ్చర్యపోయినా. ఆ గుబుర్లో ఏమున్నాయో తెలియదు, అట్లా పెరిగిపోయింది. అలా చేయడు తోటమాలి అనేవాడు. చక్కని ఆకృతిలో కత్తిరించడం కూడా చేస్తాడు. ఆ విధంగా ఎవరికి ఏది అవసరమో నిర్దేశించేవాడు గురువు. ఇక్కడ అనగానే మనకి ఒక ఎగ్జాంపుల్ స్వామి ఎప్పుడు చెప్తుంటారు. నేను కూడా గురు పూర్ణంలో ఖచ్చితంగా చెప్తాను మరి ఎగ్జాంపుల్.
రామకృష్ణ పరమహంస శిష్యులు ప్రతిదినం కూడా ఎవరో ఒకరు దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు కొన్ని సరుకులు ఫలములు తీసుకుని రావడానికి పడవలో వెళ్ళేవారు. ఇట్స్ డైలీ డ్యూటీ, రోస్టర్ అన్నమాట. శరణ్య ఒక భజన పాడు, ఒక వాటర్ దాకా జాయిన్ అవుతాం. శరణ్య సాయిరామ్. అది జాయిన్, ఒక భజన పాడు. సుందర పాదం సాయి పాదం, సుందర పాదం సాయి పాదం, పంకజ చరణం పాప విమోచనం, పంకజ చరణం పాప విమోచనం, సుందర పాదం సాయి పాదం, నటరాజ నటనం సాయి పాదం, శ్రీకృష్ణ నర్తనం సాయి పాదం, భవదుఃఖహరణం సాయి పాదం, భవదుఃఖహరణం సాయి పాదం, జగదాధారణం సాయి పాదం, జగదాధారణం సాయి పాదం, సుందర పాదం సాయి పాదం, పంకజ చరణం పాప విమోచనం, సుందర పాదం సాయి పాదం, నటరాజ నటనం సాయి పాదం, శ్రీకృష్ణ నర్తనం సాయి పాదం, భవదుఃఖహరణం సాయి పాదం, జగదోధారణం సాయి పాదం, జగదోధారణం సాయి పాదం, సుందర పాదం సాయి పాదం. సాయి నా గురించి తెల్లవారుజామున ఐఎమ్ రికలెక్టింగ్ మై, ఒకసారి వెనక్కి వెళ్ళి రికలెక్షన్ చేసుకుంటే నా 30 సంవత్సరాలు ఇప్పుడు సాయి పదంలో ఉండి ఎంటర్ అయ్యి నేను 35 years అయింది. ద బిగ్ లాంగెస్ట్ సత్సంగా డన్ ఫర్ 4 hours and 15 minutes. ఐ స్పోక్ ఫర్ 4 hours and 15 minutes. 4 గంటల 15 నిమిషాలు సత్సంగం చెప్పే ఒక ప్లేస్. ఇప్పుడు ఎవరు చెప్పించుకోరు, వినరు కూడా. దాని తర్వాత ఆల్మోస్ట్ 3.5 hours అటు చెన్నైలో రామాయణం చెప్పాను. అది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో. సో ఈ విధంగా ఇట్స్ డ్యూటీ రోస్టర్. దక్షిణేశ్వరం పోవాలా, కలకటా, దక్షిణేశ్వరం నుంచి కలకటా వెళ్ళాలా, ఆ సరుకులు ఫలాలు వాళ్ళు డైలీ నీడ్స్ తీసుకురావాలా. ఒకరోజు ఈ వంతు ఫస్ట్ నేను ఒక సరస్వతి శిశు మందిర్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద స్కూల్ అనమాట, 600-700 మంది పిల్లలు మొత్తం ఎంటైర్ స్కూల్ కూర్చున్నారండి. అక్కడ ఈ విషయం చెప్పాను. ఫస్ట్ టైం ఐ నారేటెడ్ దిస్ ఇన్సిడెంట్ అనమాట అక్కడ. ఎందుకంటే సరస్వతి శిశు మందిర్ కల్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాస్త వాల్యూబ్లెస్ ఎడ్యుకేషన్ మనలాంటి సత్యసాయి విద్యా విధానం లాంటికి దగ్గరగా ఉంటుంది. ఒకరోజు ఈ వంతు బ్రహ్మానందం అనే శిష్యునికి వచ్చింది. అతను పడవలో ఒక మూల కూర్చున్నాడు, తన యొక్క గురుదేవుని స్మరిస్తూ కూర్చున్నాడు. నవద్వీప భక్తి మార్గాలు ఒకటి. ఆ పడవలోనే ఒక పట్టణ వాసి ఉన్నాడు. ఈ బ్రహ్మానందాన్ని చూశాడు. దిస్ ఫెలో బిలాంగ్స్ టు రామకృష్ణుడు, వీడు గురువు రామకృష్ణుడు అని ఇద్దరిని ఐడెంటిఫై చేశాడు. పాయింటింగ్ ఫింగర్ చూపిస్తున్నాడు. ఏలు పెట్టు మిగిలిన ప్రయాణికులతో అంటున్నాడు, ఇదిగో చూడండి, దిస్ ఫెలోకి వీడి గురువుకి ఏం పని లేదు, పని పాట లేదు.
అంతటితో ఆగలేదు. ఇలా గురువు రామకృష్ణుడు కలకత్తాలోని యువకులందరూ స్పాయిల్ చేస్తున్నాడు అని అవహేళనగా పలికాడు. పాపం విన్నాడు బ్రహ్మానందం, గురువు నిందను విన్నాడు, వినవలసి వచ్చింది. చాలా బాధపడ్డాడు, లోపల కూలిపోతున్నాడు. ఆ హేళన చేసిన వాడిని ఖండించే ధైర్యం లేకపోయింది ఇతనికి. ఎందుకంటే సరళ స్వభావుడు. బోరు నేర్చుతూ ఊరుకుండిపోయాడు, కెప్ట్ సైలెంట్. మొత్తం సాయంత్రం చేరుకున్నాడు ఆశ్రమం. గురువు గారికి తెలుసు కదా, సర్వజ్ఞుడు. గురువు అంటే సర్వజ్ఞుడు. అమెరికాలో ఉండి ఇక్కడ నేనేం చేస్తున్నాడో నా గురువు గమనించగలరు. గుత్తగా అనలా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి కూడా గురువు, రియల్ గురువు. ఎవరు రియల్ గురువు అంటే భగవంతుడే. మళ్ళా ఇక వాడు వీడు గురువు వద్దు. గురువు అంటే భగవంతుడే మనకి. ఎందుకంటే ఈ ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్ మూడవ శక్తి గలవాడు. ఏమైంది బ్రహ్మానందం పొద్దున మీ జర్నీలో అని అడిగాడు. చెప్పాడు. అప్పుడు ఈ కోపం వచ్చింది గురుగారికి, రామకృష్ణ పరమంతో. ఏమిరా గురువునింద ఊరుకోవటం మహా అపచారం, ఇదేనా నీ గురుభక్తి అని అన్నాడు. ఇది ఓపెన్ డిస్కషన్. ఆయన లోపలి పిలిచి మాట్లాడాల, మిగిలిన శిష్యులందరూ కూర్చున్నాడు. ఈ మాట విన్నాడు వివేకానందుడు. మరొకసారి ఈయన డ్యూటీ రోస్టర్ వచ్చింది. కలకత్తా వెళ్ళటము, పడవలో ప్రయాణం చేయటము. ఎప్పటిలాగానే ఒక వ్యక్తి రామకృష్ణుని అతని శిష్యులు నిందించడము వాడికి అలవాటు అనమాట. వెంటనే వివేకానంద లేచి అతని వద్దకు వెళ్ళాడు. మిస్టర్, మా గురువుని కనుక ఇంకొకసారి హేళన చేస్తూ ఊరుకుని పడవలోంచి నదిలోకి నెట్టేస్తాను, జాగ్రత్త అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు, పళ్ళు ఎర్ర చేసుకుంటూ. దెబ్బకి షేక్ అయిపోయారు ఆ పడవలో వాళ్ళంతా కూడా. ఆ పడవ నడిపే అతను అప్పుడు చెప్పాడు, ఎవడైతే వాళ్ళ గురువు గారిని దూషిస్తున్నాడో ఎవ్రీడే వాడికి హ్యాబిట్ అనమాట. ఆత్మస్థుతి పరనింద పనికిరాదు. కొంతమందికి బాగా హ్యాబిట్, డైలీ ఫుడ్ అనమాట. అన్నం లేకపోయినా బతుకుతారు, కానీ ఈ రెండు లేకపోతే బతకలేదు. ఈ పడవ నడిపేవాడు అతనితో థర్డ్ ఫెలోతో అంటున్నాడు, అయ్యా మీకు దండం పెడతా, ఇంకేం మాట్లాడకండి, చెప్పినట్టు చేస్తారా అని సత్యసాయిబాబా చిన్నప్పుడు నాటకం వేశాడేమో. అంతమంది కూడా వేరే రకంలో రాముడు చెప్పింది చేయలేదా, కృష్ణుడు చెప్పింది చేయలేదా? ఇంకోసారి మాట్లాడితే చెప్పిన దాన్ని చేసి చూపించగలడు అని వివేకానందని చూపిస్తూ అన్నాడు. అప్పుడు కిమ్మి నాస్తి ఎప్పుడు బిల్కుల్ నోరు మోసుకుని కూర్చున్నారు, కుక్కిన పేనుల్లాగా. ఒక మాటలే మంతి లేదు. అలా ఆశ్రమం చేరుకున్నాడు. గురువుగారు ఆయనకు అలవాటు అనమాట. ఏం జరిగిందిరా పొద్దున? జరిగిందంటే చెప్పాడు హ్యాపీ, కాలు ఎగరేసుకుంటూ వివేకానందుడు. మళ్ళా రామకృష్ణ పరమంత మళ్ళా కోపం, చీ ఇదేం పని, కట్టుకుంది కాషాయ వస్త్రం, ఇంత కోపమా, ఇంత రోషం తగదన్నాడు. ఈయనకు అర్థం కాలేదు వివేకానందకి అసలు ఏం జరుగుతోంది, గురువు ఏమంటున్నాడు, అసలు మెంటల్ ఎక్కింది ఆ గురువు కనుకుంటున్నాడు. ఆయన మంచివాడు పాపం. వినమ్రంగా వినయ విధేయతలతో దగ్గరికి వెళ్ళి, స్వామి, 1 week బ్యాక్ మీరు బ్రహ్మానందంతో గురువు నిందను విని ఊరుకోవటం మహాపచారం అన్నారు కదా, మరి ఈ రోజు నేను గురువు నిందించిన వారిని ప్రతిఘటిస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ క్లారిఫై మై, దయచేసి నా సందేహాన్ని తీర్చండి అన్నాడు. ఆయన పరమహంస అంటే సామాన్లు కాదు, ప్రతివాడు పరమహంస కాదండి బాబు. ఒక చిరునవ్వుతో, చూడు మిస్టర్, అందరికీ ఒకే ఉపదేశం ఇవ్వటం సాధ్యం కాదు. డాక్టర్ అనమాట. ఎవరికి తగినది వారికి ఇవ్వాలి. బ్రహ్మానందుడు సహజంగా సాత్విక స్వభావం కలవాడికి
వాడికి కాస్త ఉప్పు కారాన్ని ఎక్కువ పెట్టాలి, అతనికి కాస్త పౌరుషము అవసరము. సమయ సందర్భాలు పురస్కరించి సహనం అంటే ఎవరో చెప్పారు, చాలా ఓపికగా ఉంది. సహనము అంటే నిన్న మనం అనుకున్నాం, గురువులందరూ కూడా చాలా సహనంతో ఉంటారు, పరీక్షలు అనమాట. ఆ సహనం ఉంటేనే మనకి సత్యతత్వం బోధపడుతుంది. సమయ సందర్భాలు పురస్కరించుకుని సహనాన్ని ప్రదర్శించాలి. అందుకని అతను ఆ విధంగా ఆ రోజు హెచ్చరించాను. నీదంటావా సహజంగా ఉద్రేక స్వభావం, దాన్ని కొంత శాంతపరిచే ఉపదేశం అందించవలసి ఉన్నది అన్నాడు. సో దెన్ వివేకానంద అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్, తన గురువు యొక్క హృదయంలో ఏమి దాగి ఉంది, ఆయన చర్యలకు అంతర్యం ఏంటి, అంతరార్థం ఏమిటి అని వివేకానంద అండర్స్టాండ్ చేసుకున్నాడు. సో 3 రకాల ఎగ్జాంపుల్స్ అయినా ఇప్పటికీ. గురువు అనేవాడు ఒక శిల్పి లాంటి వాడు, గురువు అనేవాడు ఒక కంసాల్ లాంటి వాడు, గురువు అనేవాడు ఒక తోటమాలి లాంటి వాడు. ద ఫోర్త్ వన్ ఈ గురువు ఒక మార్గదర్శిక గైడ్ పోస్ట్. మేము చెన్నై నుంచి వస్తున్నాం, చెన్నై కొత్తగూడెం నుంచి మొత్తం రిటైర్ అయ్యామో, మొత్తం లగేజ్తో వస్తున్నాం. ఎక్కడ అంటే తొరెపాక నాన్న అన్నాడు. ఆ పేరు అంటమే నాకు కుదరలేదు. అంటే వచ్చాను, ఇల్లు చూసినప్పుడు చూశాను, తొరెపాకం అని తెలుసు. తొరెపాకం బోర్డు ఎక్కడ వస్తుందా చూస్తూ కూర్చున్నాం. సో గురువు అనేవాడు ఈజ్ అ గైడ్ పోస్ట్, మార్గ సూచిక అంటుంటారు. ఏంటంటే పెద్ద పెద్ద నగరాల్లో 4 రోడ్ల కూడల్లో ఇటు పోతే మధ్య కైలాసు, ఇటు పోతే ఇంకోటి, ఇటు పోతే అది, ఇటు పోతే స్టేషన్, ఇటు పోతే మహాబలిపురం. 4 రోడ్లు మా కూడలు అనమాట. ఈ దిక్కు పోతే మహాబలిపురం వస్తుంది, ఇటు పోతే స్టేషన్ వస్తుంది, ఇటు పోతే ఈసీఆర్ రోడ్డు. మీ ఊళ్ళో కూడా అట్లే ఉంటాయి. సో నగరాల్లో 4 రోడ్ల కూడల్లో వాహనముల రాకపోకలను క్రమబద్ధం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నట్లే రహదారుల కూడల్లో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూడండి, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ లో ప్రయాణం చేసిన వాళ్ళు తెలుస్తుంది, చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఏం పద్ధతి కరెక్టేనా? ఔటర్ రింగ్ రోడ్ లో అవును సార్. ఏ పొరపాటున తెలియని వాడు అయితే హైదరాబాద్ పోతే బాంబే పోతాడు ఆ రోడ్డు బట్టి. వెరీ డిఫికల్ట్. అంటే వాడు గైడ్ పోస్ట్ సూచికలు పెట్టినా మనకు డిఫికల్టీగా ఉంది, సూచిక పెట్టకపోతే అసలు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కర్వ్స్ అనమాట. ఇప్పుడు మాకంటే ఇప్పుడు సిటీలో ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత మ్యాప్ పెట్టుకున్నా కన్ఫ్యూజన్ అవుతుంది. నారాయణమూర్తి మాకు తెలుసు అది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ రోడ్లు రింగ్ రోడ్ లాగా ఉంటే పైకెక్కుతామో కిందకి దిగుతామో తెలియదు. అటువంటి రహదారుల కూడల్లో ఏ మార్గంలో వెళ్తే ఏ ఊరు వస్తుందో తెలిపి మార్గ సూచికలు ఉంటాయి. కేవలం బోర్డే కాదు, అది ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో సూచింపబడుతుంది. మరి మన జర్నీ ఎంతో ఇప్పుడు 1489 మైల్ స్టోన్ లో ఉన్నాం. ఇవాళ 1489 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. మరి మన గమ్యం మరి ఏ మైల్ స్టోన్ మరి తెలియదు మనకి. ఇంకా అది ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో సూచింపబడి ఉంటుంది. సాధకుడు అనేవాడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అతనికి ఆధ్యాత్మిక సూచికలు కూడా అవసరము. అదేంటండి ఇక్కడ మన మైల్ స్టోన్స్ ఏం కనపడతాయంటే వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస పురాణాలు సూచికలది. సో మన మైల్ స్టోన్ ఏంటంటే యు మస్ట్ హ్యావ్ వేదిక్ నాలెడ్జ్, యు మస్ట్ హ్యావ్ శాస్త్ర నాలెడ్జ్ కలగాలి, మనకి ఇతిహాసాలు తెలియాలి, యు మస్ట్ నో ద పురాణాస్. ఇవే మనకి సూచికలు, మైల్ స్టోన్స్. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటే మైల్ స్టోన్ ఎక్కడ మరి 2000 ఉంటుందో మరి 3000 అవుతుందో మనకు తెలియదు. ఏ మార్గాన్ని అనుసరించాలో అతనికి చెప్పేవాడే గురువు. సాధకునికి గమ్యం చేరే సరియైన మార్గాన్ని సూచించేవాడు గురువు. సో ఇక్కడ గైడ్ పోస్ట్ అన్నాడు. 5 minutes లో కంక్లూడ్ చేస్తూ పాఠశాల. 5 minutes. ఓకే సార్. సో గురువు
గురువు యాక్ట్ యాజ్ వన్ మోర్ థింగ్, గురువు యాక్ట్ యాజ్ ష్యూరిటీ. ష్యూరిటీ సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటారు, మీరు పెట్టే ఉంటారు, మీరు ఎవరన్నా పెట్టకపోతే మంచి వాళ్ళు తిరిగే వాళ్ళే. మన అమ్మాయి ఎవరినో డబ్బులు అవుతుంటే మీరే పంచుతారు కదా సార్ అంటోంది. ఎంత మేధా సంపత్తో, సామాన్యాలు కాదు. ష్యూరిటీలు పెట్టకూడదు, ఎట్ట పడితే అట్లా. గురువు గ్యారంటీదారుడు, ష్యూరిటీగా వ్యవహరిస్తాడు. ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ధనాన్ని డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఆ బ్యాంకులో అతని పేరు ధనము డిపాజిట్ చేయబడి ఉండాలి. లేనప్పుడు అతడు తన స్థిరాస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి అవసరమైన ధనము తీసుకొనవచ్చు. ఇదంతా మనంతా థియరిటికల్ గా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే ఈ సబ్జెక్ట్స్ లో, ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ దాకా. ఈ ఆడవాళ్ళని తక్కువేం కాదు ఈ వ్యవహారంలో. అది కూడా కాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, తాకట్టు పెట్టడానికి ఏం లేదు, బంగారం లేదు, ఇల్లు లేదు, లేకపోతే ల్యాండ్ లేదు, ఇప్పుడు డబ్బులు కావాలి. ఇప్పుడంటే బ్యాంక్ వాడు ఫోన్ చేసి 5 నిమిషాల్లో 10 లక్షలు ఇస్తాడట. 4 రోజులు బట్టి కొట్టుకుంటే ఇంత మెటీరియల్ కాలేదు. మెసేజ్ అంటాడు, ఒక్క క్లిక్ కొట్టండి మీకు 10 లక్షలు. ఆడు పిచ్చోడా, ఒక క్లిక్ కొట్టంగా 10 లక్షలు ఇవ్వటానికి? అది కూడా వీలు కానప్పుడు ఎవరైనా ఒక శ్రీమంతుని గ్యారంటీగా ఉంచి కూడా బ్యాంక్ నుంచి ధనాన్ని తీసుకునవచ్చు. ఇట్లా డబ్బులు తీసుకుని పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు ఏం చేయలేకపోతారు ప్రభుత్వం. మనలాంటి వాళ్ళు పొరపాటున లోన్ ఇస్తే మన ఇంటి మీదకి వస్తుంటారు. ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఏదో తీశాడు, గుంటూరు కారం సినిమానో ఏదో, అంతకుముందు సినిమాను, సరిలేరు నీకెవరు. బొచ్చారు మంది వేల కోట్లు తీసి భారతదేశానికి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే విధముగా ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి పూర్వజన్మలో సంపాదించిన పుణ్యము భగవంతుని బ్యాంకులో జమ అయి ఉంటే భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు. లేక ఈ జీవితంలో సత్యధర్మ శాంతి ప్రేమలనే మానవతా విలువల ఆచరణ ఫలితాన్ని తాకట్టుగా పెట్టి ప్రీవియస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, అదే ఈ జీవితంలో మంచిగానే నడుస్తుంది, బాగానే మంచిగానే విలువలతో బతుకుతున్నాడు. సో దీన్ని తాకట్టు పెట్టి భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు. అది లేదు, ఇది లేదు. ఇక మూడవ పద్ధతి, మా గురువు గారు ఏనండి అని ఆయన పేరు చెప్తే, ఓహో మీ గురువు రామకృష్ణ పరమహంస గారా, మీరు శంకరాచార్య పీఠం వాళ్ళ, మీరు సత్యసాయి బాబా భక్తులా, మీరు రామకృష్ణ మిషనా, మీరు చిన్మయ మిషనా అనండి. ఎంత తేడా వస్తుందో అవతల వాడి మాటల్లో. నేను చెప్పడంగా మీరంతా ప్రాక్టికల్ గా సత్యసాయి భక్తులా అనగానే ట్రీట్మెంట్ మారిపోతుందండి. బికాజ్ మన గురువు పేరు చెప్పేటప్పటికి. ఇక మూడో పద్ధతి, గురువు అనే శ్రీమంతుని గ్యారంటీతో కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. యూ కెన్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ టాపిక్ అండి.